ప్రీవియస్ క్లాస్లో మనము ఎలిమెంటర్ అనే ప్లగిన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఆ ప్లగిన్ యూస్ చేసుకొని బేసిక్ డిజైనింగ్ ఎలా చేసుకోవచ్చు అనేది చూసామండి. లైక్ యాడింగ్ వేరియస్ ఎలిమెంట్స్. సో టైటిల్ కానీ, ఇమేజెస్ కానీ, హెడింగ్స్ కానీ, అకార్డియాన్, అలా టెస్టిమోనియల్స్, ఇంకా ఎడిటింగ్ ఎలా చేసుకోవచ్చు, ఇలాంటివన్నీ కూడా బేసిక్ థింగ్స్ అనేటివి చూసాం. సో ఈ రోజు క్లాస్లో కొంచెం అడ్వాన్స్డ్ అండి. మన యాడ్ ఆన్స్ ఎలా యాడ్ చేయొచ్చు, ఎలిమెంటర్ యాడ్ ఆన్స్ ఉంటాయి కొన్ని. సో ప్రీమియం ఫీచర్స్ ఏమన్నా కావాలంటే యాడ్ ఆన్స్కి వెళ్ళొచ్చు అనమాట. అవి ఎలా యూస్ చేసుకోవాలి, ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్స్ కొన్ని ఉంటాయి. ప్రీమియం లాగానే ఉంటాయి అవి కూడా. ఆ ప్రీమియం కైండ్ ఆఫ్ టెంప్లెట్స్ ఎలా తెచ్చుకోవాలి, ఇంకా హెడర్ అండ్ ఫూటర్ ఎలా ఎడిట్ చేయొచ్చు, ఇవన్నీ కూడా చూద్దాము. సో ఇఫ్ టైమ్ పర్మిట్స్ ఐ ఆల్సో టీచ్ యూ హౌ టు డిజైన్ వెబ్సైట్ యూజింగ్ చాట్ జీపీటీ. సో చాట్ జీపీటీ అనే ఏ టూల్ యూస్ చేసుకొని ఒక వెబ్సైట్ని ఎలా డిజైన్ చేసుకోవచ్చు ఈజీగా అనేది కూడా చూపిస్తాను, టైం పర్మిట్ చేస్తే. ఆర్ఎల్స్ విల్ గో ఓవర్ అదర్ క్లాస్. సో ఎలిమెంటర్ అంటే ఒక పేజ్ బిల్డర్ ప్లగిన్ అండి. సో ఏదైనా పేజ్ని కానీ పోస్ట్ని కానీ మనకు నచ్చినట్లు డిజైన్ చేసుకోవాలి, థీమ్తో సంబంధం లేకుండా అని అనుకుంటే మనం ఈ పేజ్ బిల్డర్ ప్లగిన్కి వెళ్ళొచ్చు. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ లైవ్ ఫ్రంట్ ఎండ్ ఎడిటర్. సో లైవ్లో మనం చేంజ్ చేసే చేంజెస్ అన్నీ కూడా ఒరిజినల్ వెబ్సైట్లో ఎలా కనిపిస్తాయని చేంజెస్ చేసేటప్పుడే మనం చెక్ చేసుకోవచ్చు. మొబైల్ వ్యూలో ఎలా కనిపిస్తుంది, ట్యాబ్లెట్ వ్యూలో ఎలా కనిపిస్తుంది, డెస్క్టాప్ వ్యూలో ఎలా కనిపిస్తుంది, ఇవన్నీ కూడా మనం లైవ్లో చెక్ చేసుకోవచ్చు. అందుకే దాన్ని ఫ్రంట్ ఎండ్ ఎడిటర్ అంటున్నారు. మనము ప్రివ్యూ మోడ్కి, ఎడిటర్ మోడ్కి స్విచ్ అవుతూ ఉండాల్సిన పని లేదు. ఎక్కడ ఎడిట్ చేస్తామో అక్కడే మనం మన చేంజెస్ అనేటివి చెక్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ లైవ్ ఫ్రంట్ ఎండ్ ఎడిటర్. నా సో లెట్స్ గో బ్యాక్ టు ఎలిమెంటర్. సో నేను నా డాష్బోర్డ్ ఓపెన్ చేశాను. సో ఐ విల్ గో టు పేజెస్. ఐ విల్ యాడ్ ఎ న్యూ పేజ్, ఒక కొత్త పేజ్ యాడ్ చేస్తాను నేను. సో ఎలిమెంటర్ నేమ్ చేస్తానండి దీనికి నేను. సో పబ్లిష్ చేస్తున్నాను. సో పబ్లిష్ చేయకపోయినా పర్లేదండి, మీరు ఎడిట్ చేసుకున్న తర్వాత కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఐ క్లిక్ ఆన్ ఎడిట్ విత్ ఎలిమెంటర్. సో ఇంతవరకు మనం ఎలిమెంట్స్ ఎలా యాడ్ చేయాలనే వరకే చూసామండి. అంటే లైక్ జస్ట్ ఒక టైటిల్ కానీ, ఒక హెడ్డింగ్ కానీ, ఒక ఇమేజ్ కానీ, టెక్స్ట్ కానీ ఎలా యాడ్ చేయాలి, బటన్స్, వీడియోస్ ఎక్సెట్రా. సో ఈరోజు ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్స్ అంటే ఇలా ఒక్కొక్కటి ఎందుకు పెట్టుకోవాలి, మనకి ఏదన్నా డైరెక్ట్గా ఒక టెంప్లెట్ వచ్చేస్తే బాగుంటుంది కదా అలా అనుకుంటే అలాంటివి కూడా ఉంటాయన్నమాట ఇక్కడ. సో ఫస్ట్ నేను ఈ సైడ్ బార్ ఇవన్నీ తీసేస్తాను. ఇవన్నీ తీసేయాలి అంటే మనం పేజ్ సెట్టింగ్స్ ఉంటుంది, సో అక్కడికి వెళ్ళాలి. అండ్ దెన్ పేజ్ లేఅవుట్. సో లేఅవుట్లో నాకు సైడ్ బార్ వద్దు. సో ఎలిమెంటర్ ఫుల్ విడ్త్ తీసుకుంటున్నా. ఏం లేదండి, డిజైన్ చేసేటప్పుడు అవన్నీ ఉంటే కొంచెం లుక్ అండ్ ఫీల్ బాగుండదు, అందుకని తీసేస్తున్నా. కావాలంటే ఉంచుకోవచ్చు, అది మీ ఇష్టం. డన్. సో అండ్ దెన్ ఐ విల్ గో ఫర్ దిస్ థింగ్. సో నిన్నటి వరకు ఎలిమెంట్స్ యాడ్ చేసాము, ప్లస్ ఐకాన్ చూస్ చేసుకొని ఇప్పుడు ఈ ఫోల్డర్ ఐకాన్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఈ ఫోల్డర్ ఐకాన్ మీద క్లిక్ చేసి మనం టెంప్లెట్స్ కానీ బ్లాక్స్ కానీ యాడ్ చేసుకోవచ్చండి. సో ప్రీ డిఫైన్డ్గా కొన్ని ఆల్రెడీ ఇలా డిజైన్ ఉంటాయి, మనం ఏదైనా కావాలంటే చూస్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎస్ బ్లాక్స్. సో సర్చ్ చేసుకోండి ఏమన్నా కావాలా అట్లా అని. ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ యాడ్ మ్యాప్. సో మ్యాప్ అని లేదు, ఇక్కడ కేటగిరీ వైజ్ కూడా ఉంటాయండి. స్క్రోల్ డౌన్ చేసి చూసుకోండి. చూడు, అబౌట్ అస్ సెక్షన్ కావాలా, కాల్ టు యాక్షన్ సెక్షన్ కావాలా, అలాగా. సో నేను కాంటాక్ట్ చూస్ చేస్తాను. సో చూడండి ప్రీ డిఫైన్డ్. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రో. కొన్ని ఫ్రీ కూడా ఉంటాయండి, ఏమైనా ఫ్రీ ఉంటే వాడుకోవచ్చు మనం. ప్రో అంటే మనీ పే చేయాలన్నమాట. సో కాంటాక్ట్లో అన్ని ప్రో ఉన్నాయి. ఐ గో టు కాల్ టు యాక్షన్. సో ఇవి కూడా ప్రోనే ఉన్నాయా అన్నీ? ఓకే. సో ఇంకా చూద్దాం ఏమైనా సెక్షన్స్ ఉన్నాయో. కొంతకుముందు అయితే కొంతవరకు నాకు ఫ్రీగానే ఉండేటివండి. సో ఎవ్రీథింగ్ ఈజ్ ప్రో. సో ఇది ఒకటి చూడండి, ఇది ప్రో లేదండి, ఇది ఫ్రీనే, మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. సో లెట్ మీ చెక్ మోర్. సో ప్రైజింగ్. సో మోస్ట్లీ ప్రోనే ఉన్నాయి. ఓకే. టీమ్ అంటే మీ టీమ్ని కనుక మీరు షోకేస్ చేసుకోవాలి అనుకుంటే అలా. ఓకే. సో టెస్టిమోనియల్స్. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రో. ఓకే. సో తర్వాత ఇంకా నేను చెప్తానండి, ఇట్లాంటి ప్రో ఉంటే కూడా
ఫ్రీగా ఎలా తెచ్చుకోవాలని నేను చెప్తాను. సో ప్రస్తుతానికేదో ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు అబౌట్లో కానీ అలాగా. సో బ్లాగ్స్లో అయితే ఎవ్రీథింగ్ ఇస్ బ్లాగ్ ఈజ్ నథింగ్ బట్ లైక్ ఒక స్పెసిఫిక్ సెక్షన్ అండి. సో ఏదైనా స్పెసిఫిక్ సెక్షన్ని మనం ప్రీ డిఫైన్డ్గా వీళ్ళు ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టేసి ఉంటారు. మనం యూస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇది ప్రో లేదు, ఇది నేను ఇన్సర్ట్ చేసి చూపిస్తాను మీకు. సో గెట్ స్టార్టెడ్. సో టెంప్లెట్ లైబ్రరీలోకి వెళ్తున్నాం. ఆ లైబ్రరీలోంచి మనకు కావాల్సిన సెక్షన్ మనం డౌన్లోడ్ చేసుకొని ఎలిమెంట్ యూస్ చేసి మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. So for this, we have to create an account again. Okay, let me do that. సో ప్రతి దానికి ఒక అకౌంట్ క్రియేషన్ అనేది మ్యాండేటరీ అండి. డిజిటల్ మార్కెటింగ్లో మనం చాలా టూల్స్ వాడుతూ ఉంటాము. సో ఇది మాత్రం తప్పని పని. ఓకే, ఐఎమ్ కనెక్టింగ్ ఇట్. లెట్స్ సి. సో నేను చాలాసార్లు కనెక్ట్ చేస్తున్నా, వర్క్ అవుతే బాగానే ఉంటుంది. ఐ థింక్ ఇట్స్ వర్కింగ్. ఓకే, చూడండి ఈ ప్యానల్ని నేను క్లోజ్ చేస్తాను. వచ్చేసిందా? బాగుందా? రైట్. సో మనకు నచ్చినట్లు బ్యాక్గ్రౌండ్ కలర్స్ అవన్నీ మనం చేంజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నాకు ఈ బ్యాక్గ్రౌండ్ బ్లాక్గా ఉంది కదా, నాకు అది వద్దు అనుకుంటే ఈ కంటైనర్ని చూస్ చేసుకొని నేను స్టైలింగ్లోకి వెళ్ళి ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ నేను ఏదైనా బ్లూ కానీ అట్లా ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు అండి, మనకు నచ్చిన కలర్ ఓకే. అట్లా. సో నా సి ఇలా ఉంటుందన్నమాట. ఆ ఫాంట్ కానీ కలర్స్ కానీ మీకు నచ్చినట్లు మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో స్టాఫ్ అని ఉంది ఇక్కడ, మీరు ఇమేజెస్ కావాలన్నా చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా మీకు ఏదైనా స్పెసిఫిక్ సెక్షన్ యాడ్ చేసుకోవాలంటే బ్లాక్స్లోకి వెళ్ళి యాడ్ చేసుకోవచ్చు అండి. ఫ్రీ ఉన్న వరకు యాడ్ చేసుకోవచ్చు. ప్రో కావాలంటే మనం కొన్ని యాడ్ ఆన్స్కి వెళ్ళాలి. నేను తర్వాత చెప్తాను. సో ఇక్కడ ఇమేజ్ నచ్చలేదు, మీకు వేరే ఏమైనా ఇమేజ్ పెట్టుకోవాలి అనుకుంటే మీకు మీ దగ్గర ఉండే ఇమేజెస్ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఎక్కడికైనా వెళ్ళి ఐ మీన్ పిక్సెల్స్ కానీ పిక్సబే కానీ అలా సైట్స్కి వెళ్ళి కూడా తెచ్చుకోవచ్చు. ఈ ఈ కంటెంట్ మార్చాలనుకుంటున్నారు, సో యూ కెన్ చేంజ్. ఒక టైటిల్ యాడ్ చేయాలి. సో ఐఎమ్ యాడింగ్ ఎ టైటిల్ లైక్ హెలో సంథింగ్. సో ఇక్కడ యాడ్ అవుతుంది చూడండి ఇలా. సో మీకు నచ్చినట్లు మీరు ఇలా హోవర్ చేస్తే కలర్ చేంజింగ్ బై డిఫాల్ట్ వాళ్ళు కొన్ని ఇచ్చేస్తారు, మనకు నచ్చినట్టు మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. సో కంటెంట్ ఈ కలర్ బాగలేదు, నేను ఏదైనా వేరే కలర్ చూజ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇలా కొంచెం డార్కర్ కలర్స్ కానీ ఇంకా టెక్స్ట్ కలర్ గ్రే ఉంది కదా, నేను ప్యూర్ వైట్ కానీ అలా పెడతా అండి. సో కొంచెం లుక్ అండ్ ఫీల్ బాగా కనిపిస్తుంది అంతే. అలా మీకు నచ్చినట్లు మీరు డిజైన్ చేసుకోవచ్చు అండి. ఇలా మల్టిపుల్ బ్లాక్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో సింప్లీ క్లిక్ హియర్. సో ఇది టెంప్లేట్స్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు నచ్చిన సెక్షన్ ఏదైనా కేటగిరీ ఉంటే కేటగిరీని చూస్ చేసుకొని మీరు యాడ్ చేసుకోండి. సో నాకైతే మోస్ట్లీ ఇక్కడ ప్రోనే కనిపిస్తున్నాయండి, ఏది కూడా నాకు ఫ్రీగా అనిపించట్లేదు, తక్కువ ఉన్నాయి. సో ముందు కొంచెం బాగానే ఉండే ఫ్రీ, నాకంతా ఎవ్రీథింగ్ గో ప్రో అట్లా ఉంది. ఇట్స్ ఓకే. సో అలా ఏమన్నా దొరికితే యాడ్ చేసుకోండి, మీకు నచ్చినట్లు మీరు యాడ్ చేసుకొని యూ కెన్ రీఅరేంజ్ ది థింగ్స్ అండ్ యూ కెన్ ఎడిట్. ఇది కొంచెం సింపుల్ వే అండి. ఇలా కాదు నాకు మొత్తం టెంప్లేట్ కావాలి అనుకుంటే, సో యూ కెన్ సింప్లీ క్లిక్ ఆన్ దిస్ థింగ్. సో పేజెస్ ఆర్ టెంప్లేట్స్ ఆప్షన్ ఉంటుందండి, ఇక్కడికి వెళ్ళండి. ఓకే, ఐ వాంట్ సైట్ టెంప్లేట్స్. హ్యావ్ సేవ్డ్ ఎనీ టెంప్లేట్. ఓకే, ఐ గో టు పేజెస్. సో పేజెస్లో కూడా మీకు ఏమైనా పేజెస్ కావాలంటే ఇక్కడ సర్చ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ క్లిక్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ చూపించడానికి నేను. సో ఒకవేళ ఏదైనా డాక్టర్ కోసం అట్లా ఏమైనా సైట్ డిజైన్ చేయాలనుకున్నారు, ఇలా ప్రోకి వెళ్తే డైరెక్ట్గా ఆ పేజ్ అంతా వచ్చేస్తుందండి. సో కైండ్ ఆఫ్ లైక్ వన్ పేజ్ వెబ్సైట్ అనుకోండి. సో వన్ పేజ్లో ఆన్లైన్ విజిట్ అంట. సో స్క్రోల్ చేస్తే ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు అవన్నీ చెప్తున్నారు, వాళ్ళ ఫ్యాకల్టీ ఎవరు, ఐ మీన్ హూ విల్ ట్రీట్ యూ, ఇవన్నీ కూడా ఇక్కడే వన్ లైన్ ఇక్కడే ఫామ్ ఇచ్చేస్తున్నారు, సంథింగ్ లైక్ స్టార్ట్ ఆన్లైన్ విజిట్ అలా. సో వన్ పేజ్ వెబ్సైట్ కైండ్ ఆఫ్ టెంప్లెట్స్ లాగా ఉంటాయి ఇవి, మీరు యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఐ విల్ గో టు పేజెస్, ఏదైనా చూస్ చేస్తాను. ఆర్ ఎల్స్ ఐ విల్ సర్చ్ ఫర్ సంథింగ్ లైక్ బేకరీ అలా ఏమైనా ఉన్నాయేమో సర్చ్ చేస్తానండి నేను. సో ఏం లేవా? ఐ సంథింగ్ టు కుక్ ఫర్ కుకింగ్. నో. సో సో ఇక్కడ ఫ్రీ అనేది కూడా ఏదైనా ఫిల్టర్ చేసుకునేకుంటే బాగుండండి. అన్నీ ఇలానే ఉన్నాయి. ఇది ఇది ఫస్ట్ వచ్చేసి ఫ్రీ అంటండి.
సో ఇది ప్రో అంట, కొంచెం కిందికి వెళ్ళి చూస్తాను. ఇది ఫ్రీ అంట, కానీ అది ఇమేజెస్ ఏం లేవు, నాకు లుక్ అండ్ ఫీల్ అంత బాగా అనిపించట్లేదు. సో చూడండి, ఇప్పుడు ఓన్లీ 1 2 అండ్ దెన్ ఓన్లీ 3 టెంప్లెట్స్ మాత్రమే ఫ్రీ వస్తున్నాయండి. ఇంతకుముందు కొన్ని వచ్చేటివండి ఫ్రీగా. సో నేను ఇది ఇన్సర్ట్ చేసి చూపిస్తాను మీకు ఎగ్జాంపుల్కి. సో అప్లై. లెట్స్ వెయిట్. ఇంతకుముందు కొన్ని వచ్చేటివండి ఫ్రీగా, ఇప్పుడు ఓన్లీ 3 పేజెస్ మాత్రమే మనకు ఫ్రీగా ఇస్తున్నారు. చూడండి, జస్ట్ ఒక స్ట్రక్చర్ లాగా ఇచ్చేసాడండి వీడిక్కడ. సో మీకు ఏమైనా కావాలంటే ఇక్కడ ఇమేజెస్ అని మనమే యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో లెట్ మీ షో యూ. ఐ యాడ్ దిస్ ఇమేజ్. సెలెక్ట్. సో ఇలాగా హెడ్ లైన్ ఇక్కడ ఇక్కడ ఒక ఇమేజ్ యాడ్ చేయొచ్చు అంట. సో లైక్ దిస్. చూడండి, సో మీకు నచ్చినట్లు అబౌట్ సెక్షన్లో, అంటే మీకు జస్ట్ వాడు ఒక స్ట్రక్చర్ ఇచ్చేసాడు. మీకు నచ్చినట్లు మీరు ఈ బటన్స్కి లింకింగ్ పెట్టుకోవడం కానివ్వండి, ఈ టెక్స్ట్ మార్చుకోవడం, బ్యాక్గ్రౌండ్ కలర్స్ మార్చుకోవడం, మీకు నచ్చినట్లు మీరు చేసుకోవచ్చు అనమాట. బాగానే ఉంది కదా, ఇది కూడా ఒక రకంగా కొంతవరకు. రైట్? ఇస్ ఇట్ గుడ్? యా. ఎస్. ఓకే. సో ఇది కూడా నాకు నచ్చలేదు, ఇంకా మంచిగా నాకు కావాలి అనుకుంటే కూడా మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఒకవేళ మీరు ఈ పేజ్ డిజైన్ చేసేసారండి, సో ఈ పేజ్ మీరు సేవ్ చేసుకుందాం అనుకుంటున్నారు ఈ టెంప్లెట్ని, సో దట్ యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ ఫర్దర్ పేజెస్. సో ఒక పేజ్ డిజైన్ చేసుకున్నారు, ఆ పేజ్ యొక్క డిజైన్ మీకు మల్టిపుల్ పేజ్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారు. సో ప్రతి ఒక్క పేజ్కి వెళ్ళి ప్రతి ఒక్కటి యాడ్ చేసి కాపీ పేస్ట్ చేసుకుంటే అట్లా కష్టం కదా. సో అట్లా అట్లా కాకుండా మొత్తం టెంప్లెట్ టెంప్లెట్ వచ్చేసేటట్టు చేసుకుంటే బాగుంటుంది కదా. సో అట్లా కావాలనుకుంటే వీ కెన్ సేవ్ దిస్ టెంప్లెట్ అనమాట. ఇక్కడ మీకు పబ్లిష్ పక్కన ఇక్కడ ఒక డ్రాప్ డౌన్ ఉంటుంది అనమాట, సేవ్ ఆప్షన్స్ అని. ఇక్కడ సేవ్ టెంప్లెట్ మీద కొడితే, సేవ్ యాజ్ టెంప్లెట్ మీద కొట్టి ఒక పేరు ఇచ్చుకోవచ్చు అండి. లైక్ ఐఎమ్ గివింగ్ టెంప్లెట్ 1 అలా ఇస్తున్నా. మీకు నచ్చిన పేరు మీరు ఇచ్చుకోండి. ఐఎమ్ క్లికింగ్ ఆన్ సేవ్. సో టెంప్లెట్ 1 అని మనకు సైడ్ టెంప్లెట్స్ కింద సేవ్ అయిపోయిందండి. సో నా ఐఎమ్ క్లికింగ్ పబ్లిష్ ఆన్ దిస్ థింగ్. ఐ గెట్ అవుట్. సో ఇక్కడ నుంచి నేను బయటికి వెళ్తాను. సో ఎగ్జిట్ టు వర్డ్ ప్రెస్. నేను ఇంకో పేజ్ క్రియేట్ చేస్తానండి. ఐ క్రియేట్ పేజ్. సో ఐఎమ్ గివింగ్ ఇట్ యాస్ ఎలిమెంటార్ 2 సంథింగ్. ఎడిట్ విత్ ఎలిమెంటార్. సో పబ్లిష్ చేయకున్నా పర్లేదు, తర్వాత ఎలిమెంటర్లోకి వెళ్ళి డిజైన్ చేసుకొని పబ్లిష్ చేసుకున్నా సరిపోతుంది. ఈ సైడ్ బార్ అవి తీసేయాలి. సో పేజ్ సెట్టింగ్స్ అండ్ దెన్ ఎలిమెంటార్ ఫుల్ విడ్త్. సో ఇందాక నేను సేవ్ చేసుకున్న టెంప్లెట్ని ఈ పేజ్లో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఐ క్లిక్ హియర్. ఇక్కడ ఫోల్డర్ ఆప్షన్ ఉంది కదా, టెంప్లెట్స్ అంటారు దాన్ని. ఆ టెంప్లెట్స్ ఆప్షన్లోకి వెళ్ళి నేను పేజెస్ కిందికి వెళ్తున్నా, సారీ టెంప్లెట్స్ కిందికి వెళ్తే మీకు మీ సైట్ టెంప్లెట్స్ ఇక్కడ కనిపిస్తాయండి, మీరు ఇందాక సేవ్ చేసిన టెంప్లెట్స్ ఏమన్నా ఉంటే. సో హియర్. ఓకే, ఒకవేళ కనిపించకపోతే ఒకసారి రిఫ్రెష్ చేసుకోండి అంతే. ఓకే, ఇక్కడ కనిపిస్తున్నాయండి టెంప్లెట్ 1 అని. ఇక్కడ మీరు కావాలంటే ప్రివ్యూ చేసుకోవచ్చు, అంటే లుక్ అండ్ ఫీల్ ఎలా ఉంటుందని ఇక్కడ చూపిస్తూ ఉందన్నమాట. సో ఐల్ గో హియర్ అండ్ ఐల్ క్లిక్ ఆన్ ఇన్సర్ట్. సో సేమ్ టెంప్లెట్ ఇక్కడ కూడా వచ్చేస్తుంది. సో మీకు కావాల్సిన సెక్షన్స్ మీరు పెట్టుకోండి, వద్దనుకున్న సెక్షన్స్ సింపుల్గా డిలీట్ చేసుకుంటే వెళ్ళిపోండి. సో ఇన్ దిస్ వే యూ కెన్ ఎడిట్, ఆర్ ఎల్స్ ఉండే పేజ్లోనే అబౌట్ అస్ తీసేసి కాంటాక్ట్ అస్ పెట్టుకొని మీరు ఏమేమి ఉన్నాయో ఎడిట్ చేసుకుంటారు. ఈజీనేనా అండి కొంచెం ఇది? అండర్స్టూడ్? సో హావ్ టు సేవ్ ఎ ఎస్. టెంప్లెట్ అండ్ హావ్ టు రీయూజ్ ఇట్. సో ఇలా మనం మనకు నచ్చిన డిజైన్ సేవ్ చేసుకొని వేరే పేజెస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, నేను ప్రస్తుతానికి తీసేస్తున్నాను ఇది. ఐ వాంట్ టు డిజైన్ ఏ న్యూ థింగ్. సో మొత్తం నేను డిలీట్ చేసేస్తున్నా అండి. సో సింపుల్గా ఇక్కడ క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది ఇంటూ మీద. సో ఇది కూడా డిలీట్ చేస్తాను. సో ఇప్పుడు నాకు కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలి అనుకుంటున్నా. సో ఇక్కడేమో 3 ఉన్నాయి ఫ్రీ. నాకు ఎట్లా, నాకు కొంచెం ఇంకా అడ్వాన్స్డ్ ప్రీమియం కైండ్ ఆఫ్ థీమ్స్ కావాలి నాకు ఫ్రీగా అనుకుంటే, సో వీ కెన్ గో ఫర్ ఎలిమెంట్ ఆర్ యాడ్ ఆన్స్కి వెళ్ళొచ్చు అండి మనము. ఈ ఎలిమెంట్ ఆర్ యాడ్ ఆన్స్ అంటే కొన్ని ప్లగిన్స్ ఉంటాయన్నమాట. సో మనం కొనాల్సిన పని లేదు ప్రోవి. సో ప్రో ఫీచర్స్ కొనాల్సిన పని లేకుండా వీ కెన్ హ్యావ్ సమ్ ప్లగిన్స్ లైక్ ఎలిమెంట్స్ కిట్,
సో ఇట్లాంటి ప్లగిన్స్ ఉంటాయి. ఇది కనుక మనం డౌన్లోడ్ చేసుకున్నాము అని అంటే సో మనం ఇట్లాంటి ఫీచర్స్ అన్ని ఫ్రీగా వాడుకోవచ్చు. సో లెట్ మీ ఓపెన్ డాష్ బోర్డ్. సో ఇంకొక ట్యాబ్లో ఓపెన్ చేస్తాను నేను. ఇక్కడ ఓపెన్ అవుతా ఉంది. సో ఐ గో బ్యాక్ టు వర్డ్ ప్రెస్, ప్లగిన్స్, యాడ్ ప్లగిన్, అండ్ దెన్ ఎలిమెంట్స్ కిట్ అండి దాని పేరు. సో సర్చ్ చేయండి. సో దిస్ ఈస్ ది ప్లగిన్ ఎలిమెంట్స్ కిట్, ఎలిమెంటర్ యాడ్ ఆన్స్ అండ్ టెంప్లెట్స్. ఇన్స్టాల్ నా. సో ఏమేమి వస్తాయి ఇక్కడ కొన్ని చెప్తున్నారు చూడండి. మీకు 100+ విడ్జెట్స్ వస్తాయంట. ఇట్లా మీకు ఏమన్నా కావాలంటే ఇవన్నీ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇలా యాక్టివేటెడ్. ఓకే. సో ఇప్పుడు నేను మళ్ళీ పేజ్కి వెళ్ళి రీఫ్రెష్ చేస్తానండి. యాక్టివేట్ చేశాను కదా. ఐ రీలోడ్ దిస్ పేజ్. ఓకే. సో మీకు ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా యాడ్ అయి ఉంటాయండి. సో ఇక్కడ ప్రో ఉన్నాయి. ఈ ప్రో అనేటివన్నీ కూడా ఎలిమెంటర్కి రిలేటెడ్. సో ఇంకా ఈ ఓకే. కిట్ అని కూడా కొన్ని యాడ్ అవుతాయండి మీకు. సో లింక్ ఇన్ బై ఇవన్నీ కూడా ఎలిమెంటర్ రిలేటెడ్ లాక్ ఉండేటివన్నీ. సో ఇక్కడ ఎలిమెంట్స్ కిట్ అని కొన్ని యాడ్ అయ్యాయి చూడండి. ఈ కిట్ అని. సో ఎస్. ఇందాక మనం ఒక యాడ్ ఆన్ ప్లగిన్ యాడ్ చేసుకున్నాం కదా మన వెబ్సైట్కి, దానికి సంబంధించిన. సో ఓకే. మీరు ఏమన్నా దీని ఫీచర్స్ యూస్ చేసుకోవాలన్నా సరే చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రైజింగ్ టేబుల్ మనం నిన్న ట్రై చేసామండి. సో ప్రైజింగ్ టేబుల్ ఎలిమెంటర్లో ప్రో వర్షన్ అని చూపించింది అనమాట. అవునా? చూడండి ఇక్కడ యా. ప్రైజింగ్ టేబుల్ అనేది ఎలిమెంటర్లో లాక్డ్ ఉంది. ఇట్ ఈస్ ఎ ప్రో వర్షన్, వీ హ్యావ్ టు పే సంథింగ్. సో ఇక్కడ ఈ కిట్ అనే యాడ్ ఆన్ యూస్ చేసుకుంటే ప్రైజింగ్ టేబుల్ ఈస్ ఫ్రీ. సో హ్యాపీగా మనం యూస్ చేసుకోవచ్చు అలాగా. ఓకే. సో ఏదైనా ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలంటే ఈ ప్లగిన్స్ అనేటివి చాలా హెల్ప్ చేస్తాయండి మనకి. కాకపోతే మనం కొంచెం చూసుకోవాలి అంతే అనమాట. సో ప్రైజింగ్ టేబుల్ ప్రాపర్గా సెట్ చేస్తాను నేను. సో ఒక 3 బ్లాక్స్ ఆర్ 4 బ్లాక్స్ ఉండేలాగా తీసుకుంటా అండి. ఐ విల్ చూస్ 3 బ్లాక్స్ ఆర్ 4. సో 4 ఉన్నాయి, 4 చూస్ చేసుకుంటాను. సో యాడ్ ఎలిమెంట్లోకి వెళ్తాను. ప్రైజింగ్ టేబుల్ అని చూస్ చేసుకుంటాను. సో మీరు ఒకవేళ ఏదన్నా సేల్ చేస్తున్నారు, వాటి ప్రైజెస్ ఎలా ఉండాలి. సో 1 and then I'll edit it first. సో ఇక్కడ కనిపిస్తా ఉంది. ఆర్ ఎల్స్ I'll delete 1 column. సో అది కొంచెం పెద్దగా కనిపిస్తుంది. డిలీట్. ఓకే. ఇప్పుడు 3 columns ఉన్నాయి. వీ కెన్ ఎడిట్ దిస్ థింగ్. సో స్టార్టర్ ప్లాన్ అలా ఉంది. సో మీకు కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చండి. సో డిజిటల్ మార్కెటింగ్ ఇది కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండేలా చూసుకుంటాను. సో లెట్ మీ చేంజ్ దిస్ థింగ్. సో ఈ ఫ్లెక్స్లో ఇది ఒక ఆప్షన్ అండి. మనకు కావాల్సినట్టు మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. సో ఈ కంటెంట్ అంతా కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చండి. ఐకాన్స్ కానీ అట్లా ఏమన్నా మార్చాలనుకున్నా కూడా మీరు మార్చుకోవచ్చండి. సో ప్రైస్ ట్యాగ్. సో డాలర్స్లో పెట్టారు, డాలర్స్లో వద్దు, రూపీస్లో కావాలన్నా మీరు రూపీస్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఈ రూపీస్ సింబల్ ఎక్కడ ఉంటుంది నాకు ల్యాప్టాప్లో, ఐ డోంట్ హ్యావ్ దాట్ ఐడియా. యూజ్ ఎ కీప్యాడ్ అండ్ యూజ్ ఇట్. సో ప్రైస్ ఎంత. సో సమ్ 30K అలా పెడుతున్నాను నేను. సో డ్యూరేషన్ ఎంత, 3 months. ఓకే. సో దెన్ ఫీచర్స్. సో ఇక్కడ పారాగ్రాఫ్ ఒకటి రాసారు కదండి, మీరు ఏమైనా రాసుకోవచ్చు. లైక్ యూ కెన్ గివ్ ఏ లిస్ట్ లైక్ వెబ్సైట్ డిజైనింగ్, ఎస్ఈఓ, గూగుల్ యాడ్స్ అలా ఏమైనా కావాలంటే మీరు యాడ్ చేసుకోండి. గూగుల్ యాడ్స్, ఎస్ఈఓ. ఓకే. బటన్. సో యాడ్ ఐకాన్, ఏమైనా ఐకాన్ కావాలి. లెర్న్ మోర్ అనే బటన్ ఉంది కదండి, దీన్ని ఎడిట్ చేస్తున్నాం. సో క్లిక్ చేస్తే ఎక్కడికి రీడైరెక్ట్ అవ్వాలి, ఏమైనా లింక్ ఉంటే ఆ లింక్ ఇచ్చుకోండి మీరు. ఓకే. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ది కలర్ ఆఫ్ ది బటన్ అండ్ ఆల్, యూ కెన్ గో టు స్టైల్స్ అండ్ యూ కెన్ డూ దాట్. సో ఇదంతా కూడా మనం ప్రీవియస్ క్లాస్లో చూసామండి. అవునా? సో ఇలా ఇది ఎడిట్ చేశారు. సేమ్ అదే ఎడిటింగ్ అయిపోయాక ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకుంటే సో అదే స్టైల్ వచ్చేస్తుంది. యూ కెన్ చేంజ్ ది కంటెంట్ అండ్ యూ కెన్ గో ఆన్. సో ఇవన్నీ కూడా ప్రీవియస్ క్లాస్లో చూసామండి. సో సింపుల్గా చెప్పాలి అంటే ఈ కిట్ అనే ప్లగిన్ వల్ల మనకి కొన్ని ఎక్స్ట్రా విడ్జెట్స్ యాడ్ అవుతాయి. సో ఈ ఎలిమెంటర్ అనే ఫ్రీ ప్లాన్లో మనకు దొరకనేటివి కూడా మనం ఇక్కడ కొన్ని యూస్ చేసుకోవచ్చండి. సో ఐకాన్ బాక్స్ అనేది కొన్ని ఉంది.
సో ఐకాన్, సో ఐ choose icon library, so trophy, and then I'll close it. సో ఒకసారి ఎక్స్ప్లోర్ చేయాలండి ఇవన్నీ కూడా. చూడండి ఇలా ఏమన్నా మీరు పెట్టుకోవాలి అనుకుంటే కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. సో స్ట్రాటజీ. Okay, okay. ఓకే. సో ఇలాగా. సో యూ కెన్ షోకేస్ యువర్ కోర్సెస్ అండ్ ఆల్. సో ఎవరెవరు నేర్చుకోవచ్చు అలా మీరు అన్నీ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. లైక్ హూ కెన్ లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి వర్కింగ్ ప్రొఫెషనల్స్ నేర్చుకోవచ్చు. వర్కింగ్ ప్రొఫెషనల్స్. సో దానికి తగ్గ ఐకాన్ అనేది మీరు చూస్ చేసుకోవాలి. అండ్ దెన్ ఇక్కడ టెక్స్ట్ రాస్తే రాయండి, రాయకపోతే అక్కడ కనిపించదు అంతే. సో లైక్ దిస్. సో ఇక్కడ కొన్ని అవైలబుల్ లేనేటివి మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఒకసారి మీరు ఎక్స్ప్లోర్ చేసుకోండి అవన్నీ కూడా. సో దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఎలిమెంట్స్ కిట్ యాడ్ ఆన్ ప్లగిన్. ఇంకా ఎలిమెంట్స్ కిట్లో మనకు ఎక్స్ట్రా టెంప్లెట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. చూడండి, యాడ్ ఎలిమెంట్స్ కి టెంప్లెట్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 530+ ఫ్రీ టెంప్లెట్స్ ఉంటాయండి. చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి ఫ్రీగా. ఓకే, లెట్ మీ క్లిక్ ఆన్ దిస్. సో టెంప్లెట్స్ అండి, ఇవన్నీ కూడా టెంప్లెట్స్. ఏదైనా స్పెసిఫిక్ సెక్షన్ కావాలి అంటే ఇందాక మనం బ్లాక్ అని చూసాం కదా అలాగా. సో ఇఫ్ యూ వాంట్ యాడ్ ఎనీ బ్లాక్ ఆర్ ఎనీథింగ్ యూ కెన్ ఆల్సో చూస్తా. ఇప్పుడు నేను ఇక్కడ ఇన్ని ఉన్నాయి. సో ఏదైనా కాంటాక్ట్ కానీ టెస్టిమోనియల్ కానీ కాల్ టు యాక్షన్ బ్లాక్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా అంటే. సో చూడండి ఎన్ని ఉన్నాయో. సో ఐ వాంట్ టు ఇన్సర్ట్ దిస్. సో ట్రై ఇట్ ఫర్ ఫ్రీ. ఇన్సర్ట్. ఇక్కడ 530+ టెంప్లెట్స్ వస్తాయండి ఫ్రీగా మనకి. సో చూడండి ఏదన్నా నచ్చలేదంటే ఎడిట్ చేసుకోండి, అంటే డిలీట్ చేసుకోండి. సో ఇక్కడ మనం కాంటాక్ట్ ఫామ్ అని చూస్ చేసుకున్నాం కదా. ఐ విల్ గివ్ లైక్, సో వాంట్ టు లెర్న్ డిజిటల్ మార్కెటింగ్. సో నేను ఏదో ఊరికే ఏదో టెక్స్ట్ నాకు నచ్చిందని ఇస్తున్నా అండి. డిజిటల్ మార్కెటింగ్. ఇక్కడ నేను ట్రైడ్ ఫర్ ఫ్రీ దగ్గర జాయిన్ అవ్వాలా ఇస్తున్నాను. జాయిన్ ఆర్ టేక్ ఏ ఫ్రీ డెమో నవ్ అలా ఏమని ఇవ్వచ్చు. జాయిన్ ఏ ఫ్రీ డెమో, జాయిన్ ఏ ఫ్రీ డెమో అలా ఇస్తున్నా. సో అండ్ దెన్ ఇక్కడ కింద ఎడిట్ చేసుకోండి. ఈ కాల్ టు యాక్షన్ ఇక్కడ ఉంది. సో ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ ఎడిట్. సో ఇలా మనకు వర్క్ తగ్గిపోతుందండి, మనకు పని తగ్గిపోతుంది అనమాట. అలా కాదు నాకు టోటల్ పేజే కావాలి, ఒక 1 పేజ్ వెబ్సైట్ లాగా ఒక నాకు ప్రీ డిఫైన్ టెంప్లెట్ కావాలి అనుకుంటే హ్యాపీగా వెళ్ళిపోండి. సో సంథింగ్ రిలవెంట్ కుకింగ్ అలా నేను చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం ఉన్నాయేమేమన్నా కుకింగ్ రిలవెంట్. సో ఎల్స్ సంథింగ్ రిలవెంట్ టు బేకరీ అలా టెంప్లెట్స్ కోసం మీరు సర్చ్ చేసుకోండి. సో విల్ రిసీవ్ సమ్. సో ఏం లేవా? ఓకే, ఆర్ ఎల్స్ ఐల్ గో విత్ సమ్ హాస్పిటల్. ఈ సర్చ్ పనిచేస్తుందో లేదో నాకు అర్థమవుతలేదు. ఓకే, ఇట్స్ ఓకే. ఆర్ ఎల్స్ ఐల్ గో టు పేజెస్. ఓకే, కేటగిరీలో అయినా చూస్ చేసుకుందాం లేకపోతే. సో టెంప్లెట్స్. ఓకే, ఐ విల్ సర్చ్ అగైన్ లైక్ హాస్పిటల్. సో ఐ డోంట్ నో, మైట్ బి ఇష్యూ విత్ మై వెబ్సైట్. సో నేను చాలాసార్లు వాడుంటా కదా. ఓకే, ఇట్లా స్క్రోల్ డౌన్ చేసుకొని చూసుకోండి. ప్రివ్యూ కూడా చూడొచ్చు మీరు. మీరు ఒక హాస్పిటల్ క్లయింట్ ఉన్నారు, మీకు డిజైన్ చేద్దాం అనుకుంటున్నారు. మీరు వాళ్ళ క్లయింట్కి యూ వాంట్ డిజైన్ అ వెబ్సైట్ దెన్. సో చూడండి ఏ పేజ్ కావాలంటే ఆ పేజ్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చండి. సో లెట్ Okay, okay. రివ్యూ బాగుంది కదా. సో మనకి Yeah. ఎంత టైం పడుతుంది ఇట్లాంటి సైట్ డిజైన్ చేయాలంటే? ఎంత Minimum. తక్కువలో తక్కువ తీసుకున్నా కూడా ఒక రోజంతా పడుతుందండి. ఎంత ప్రొఫెషనల్ అయినా ఒక రోజంతా Yes. పడుతుంది. మనకు చాలా టైం తగ్గిపోతుంది అవునా. సో ఇలా కావాల్సినట్టు మీరు డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇఫ్ యూ లైక్ ఇట్ సింప్లీ క్లిక్ ఆన్ ఇన్సర్ట్. లేదంటే వేరేది ఏదైనా చూస్ చేసుకోండి. ఇంకా మీకు ప్రతి పేజ్ ఇచ్చారండి వాళ్ళు. అది హోమ్ పేజ్ అంట, ఇది కాంటాక్టర్స్ పేజ్ అంట. సింపుల్గా ఆ టెంప్లెట్స్ని ఆ పర్టికులర్ పేజ్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడం అండ్ దెన్ వీ కెన్ యూజ్ ఇట్. సో ఇది మాత్రం ప్రీమియం అంట. చూడండి హోమ్ పేజ్ అయితే ఫ్రీ ఇచ్చారు, ఇది ప్రీమియం అంట. ఓకే, సో సగం పని తగ్గిన మేలే మనకి. లెట్ మీ షో దిస్. ఓకే, ఇది కూడా ప్రీమియం అంట. ఓకే, సో లెట్స్ గో ఫర్ ఫ్రీ ఫర్ నా. బ్యాక్ టు టెంప్లెట్స్. సో ఏదైనా డౌన్లోడ్ చేసుకుందాం. సో ఇదేందో సంథింగ్ రిలేటెడ్ టు బ్యూటీ స్పా
అండి. సో నేను ఇది డౌన్లోడ్ చేసుకుంటాను. సో వన్ పేజ్ వెబ్సైట్ కైండ్ ఆఫ్ ఏమన్నా డిజైన్ చేసుకోవాలి అనుకుంటే ఈ ప్లగిన్ బాగానే ఉంటుందండి. మీకు చాలా వరకు ఫ్రీ టెంప్లెట్స్ వస్తాయన్నమాట. సో ఇంకా ఇంకా ఫ్రీ టెంప్లెట్స్ వచ్చే ప్లగిన్స్ కూడా ఉన్నాయి, నేను చూపిస్తాను. మీకు ఇవే కాదు, వేరేవి కూడా చూపిస్తాను ఈరోజు క్లాస్లో. సో ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్ టు లోడ్, లెట్స్ వెయిట్. ఆర్ ఎల్స్ ఐ క్లిక్ ఆన్ డైరెక్ట్లీ ఇన్సర్ట్. నాకు ప్రివ్యూ లాగా కనిపించింది, బాగానే ఉన్నట్టు అనిపించింది మీకు. సో లైవ్ ప్రివ్యూ కావాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఆ వేరే ట్యాబ్ ఓపెన్ అవుతుందండి. ఆ ట్యాబ్లో మనం చూడొచ్చు అనమాట. ఓకే, ఇన్సర్ట్ అయిపోయింది. సో ఇది డిలీట్ చేసేస్తాను కన్ఫ్యూజన్ లేకుండా. చూడండి, క్లోజ్ చేస్తాను. సో నైస్ రైట్, బాగుందా? ఈ యానిమేషన్ అంతా కూడా వాళ్ళే సెట్ చేసేసారు. సో మనం జస్ట్ కంటెంట్, ఇమేజెస్ మనకు నచ్చినట్లు మనం ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ప్రైజింగ్ ప్లాన్ ఇలా. నచ్చిందా అండి? Yes. రైట్. సో ఇఫ్ యూ వాంట్ టు డిజైన్ ఎనీథింగ్, సో సింప్లీ ఆ సెక్షన్కి వెళ్ళండి, ఆ సెక్షన్ మీద క్లిక్ చేయండి. ఆ ఇమేజ్ నచ్చకపోతే మార్చండి. ఆ ఫాంట్ కావాలన్నా, టెక్స్ట్ కావాలన్నా, ఇప్పుడు ఈ ఐకాన్స్ నచ్చలేదు, సో యూ కెన్ చూస్ ఎ డిఫరెంట్ ఇమేజ్. సో అలా. సో మీకు నచ్చినవి మీరు పెట్టుకొని, మీకు నచ్చినట్టు మీరు డిజైన్ చేసుకొని పబ్లిష్ చేసుకోండి. సో లెట్ మీ సీ ఏ ప్రివ్యూ ఆఫ్ దిస్ వెబ్సైట్. సో ప్రివ్యూ చేంజెస్ మీద క్లిక్ చేస్తున్నాను. సో అలా క్లిక్ చేస్తే వెంటనే పక్క ట్యాబ్లో ఈ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. రైట్, బాగుంది కదండి. సో కొంచెం పేషెన్స్ ఉండాలండి, కొంచెం రీసెర్చ్ చేయాలి, కొంచెం ఓపిక్గా చేసుకోగలిగితే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయండి ఎలిమెంటర్తో. సో మనం ప్రీమియం ఫీల్ ఉండే సైట్స్ని కూడా డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. రైట్, ఇప్పుడు మనం సో ఎక్స్ట్రా ఆప్షన్స్ కావాలన్నా ఎలిమెంటర్లో, ఇంకా ఎక్స్ట్రా టెంప్లెట్స్ వాడాలన్నా ఈ ఎలిమెంట్స్ కిట్ అనే ప్లగిన్ వాడాలి. రైట్, ఇంకా ఇంకా ప్రీమియం లెవెల్లో డిజైన్ చేసుకోవాలి అని ఒకవేళ మనం అనుకుంటే, సో వీ కెన్ గో అండ్ యూస్ ఎ థీమ్ కాల్డ్ ఆస్ట్రా థీమ్. సో ఈ థీమ్ చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుందండి. ఇలాంటి థీమ్స్ చాలా ఉన్నాయి. సో ఆస్ట్రా ఈజ్ వన్ అమాంగ్ దెమ్. సో ఆస్ట్రా థీమ్ యూస్ చేసుకొని మనం ఫ్లెక్సిబుల్ సైట్స్ అన్నట్టు డిజైన్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనకు నచ్చినట్లు మనం, దిస్ ఇస్ ఏ ఫ్లెక్సిబుల్ థీమ్. సో ఇంతవరకు మనము ఎలిమెంటర్ అనే దాన్ని ఒక పేజ్ బిల్డర్ ప్లగిన్గా చూసామండి. సో నవ్ వీఆర్ గోయింగ్ టు సీ ఇట్ యాజ్ ఎ వెబ్సైట్ బిల్డర్. సో ఒక టోటల్ వెబ్సైట్ని ఆస్ట్రా థీమ్ని ఇంకా ఈ ఎలిమెంటర్ ప్లగిన్ యూస్ చేసుకొని ఎలా డిజైన్ చేసుకోవచ్చు చూద్దాం. సో నేను నా వెబ్సైట్ మొత్తం కూడా, నా డిజి రెడీ వెబ్సైట్ని నేను టోటల్ ఆ వెబ్సైట్ మొత్తం కూడా ఎలిమెంటర్తోనే డిజైన్ చేశాను, ప్రతి పేజ్ కూడా. సో ఇలా టోటల్ వెబ్సైట్ని కూడా మనం ఎలిమెంటర్తో డిజైన్ చేసుకోవచ్చు, కేవలం ఒక పేజ్ అనే కాదు. సో మోస్ట్లీ ఇది స్టాటిక్ వెబ్సైట్స్కి బాగా వర్కౌట్ అవుతుందండి, అంటే సర్వీస్ ఓరియంటెడ్ సైట్స్కి. బ్లాగ్ అంటే బ్లాగ్ ఏముంటుంది, సో మీకు బ్లాగ్స్ రాస్తూ ఉంటారు, ఆర్టికల్స్ కనిపిస్తూ ఉంటాయి, మీకు ఒక ప్రాపర్ థీమ్ ఉంటే సరిపోతుంది మోస్ట్లీ. సో ఇలా ఒక స్టాటిక్ సైట్స్ కానీ సర్వీస్ ఓరియంటెడ్ సైట్స్ డిజైన్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటివన్నీ మనం వెళ్ళాలన్నమాట. సో లెట్ మీ గో అండ్ ఇన్స్టాల్ ఆస్ట్రా థీమ్. సో థీమ్ అప్లై చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలండి? Theme. Yeah. Appearance and then themes. So I'll Theme. search for a theme called Astra. Add theme and then Search. ఇక్కడ ఉందండి, సర్చ్ చేయాల్సిన పని లేకుండా ఇదే. సో ఐల్ సింప్లీ ఇన్స్టాల్ Okay. అండ్ యాక్టివేట్ ద థీమ్. సో మీకు ఒకవేళ కనిపించకపోతే సర్చ్ చేయండి. Yeah. యాక్టివేట్, డన్. సో అండ్ దెన్ ఒకసారి నేను నా వెబ్సైట్ ఎలా ఉందో చెక్ చేసుకుంటాను. సో కొత్తది యాడ్ చేశా కదా, gspk.com. రైట్, సో ఐల్ రిఫ్రెష్ దిస్. సో చూడండి, నా వెబ్సైట్ లుక్ అండ్ ఫీల్ కొంచెం చేంజ్ అయిందనమాట ఇక్కడ. సో నేను హోమ్ పేజ్లో ఎలిమెంటర్తో కొన్ని డిజైన్ చేస్తున్నా, మేబీ అవి కనిపించచ్చు మీకు. సో ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్ టు లోడ్. రైట్, సో దిస్ ఈస్ హౌ మై వెబ్సైట్ ఈస్ లుకింగ్ కరెంట్లీ. సో ఇప్పుడు నేను డిజైన్ చేయాలి అనుకుంటున్నా, సో ప్రీమియం లెవెల్ టెంప్లెట్స్లో డిజైన్ చేయాలి అనుకుంటున్నా. స్టార్టర్ టెంప్లెట్స్ అని ఒక ప్లగిన్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలండి. ఈ స్టార్టర్ టెంప్లెట్స్లో మనకు 280+ టెంప్లెట్స్ ఉంటాయి.
థీమ్స్ ఉంటాయి. సో థీమ్స్ అనే వర్డ్ ఈజీ అనుకుంటా. సో 280 ప్లస్ థీమ్స్ ఉంటాయండి ఫ్రీగా. సో అవి కొంచెం ప్రీమియం ఫీల్ ఇస్తాయి అనమాట మనకి. సో బిల్ట్ ఇన్ ప్రీమియం టెంప్లెట్స్ అనుకోండి. సో మనం జస్ట్ ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అలాగా మనం డౌన్లోడ్ చేసుకొని మనకు నచ్చినట్లు మనం వాడుకోవచ్చు. Now I'll go and download that starter templates also. So plugins, add plugin, and then starter templates. సో ఇదేనండి. సో ఐమ్ క్లికింగ్ ఆన్ ఇన్స్టాల్ అండ్ యాక్టివేట్. సో మీకు ఏదైనా క్లయింట్ వచ్చినా, ఎవరికైనా సైట్ డిజైన్ చేయాల్సిన అవసరం వచ్చినా, ఈ ప్లగిన్స్ ఇలాంటివి యూస్ చేసుకొని మనమే ప్రీమియం ఫీల్తో ఉండే వెబ్సైట్స్ని డిజైన్ చేయొచ్చు. I'll create a new page. I'll name it as Astra. And then I'll click on edit with Elementor. సో యాజ్ ఇట్ ఈస్ ఈ సైడ్ బార్ ఏమన్నా ఉంటే తీసేసుకోండి. సో నా ఐల్ క్లిక్ ఆన్ స్టార్టర్ టెంప్లెట్స్. చూడండి ఇక్కడ ఒక ఆప్షన్ వచ్చేసి ఉంటుంది మీకు ప్లగిన్ ఇన్స్టాల్ చేయగానే. సో ఐల్ క్లిక్ ఆన్ దట్. ఇక్కడ మీకు చాలా వరకు ఫ్రీ థీమ్స్ ఉంటాయండి, యూస్ చేసుకోండి. కొన్ని ప్రీమియం కూడా ఉంటాయండి. లీవ్ దెమ్ అసైడ్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ బై ఆర్ ఎల్స్ లీవ్ దెమ్. సో మీకు నచ్చినవి మీరు సర్చ్ చేసుకోవచ్చు. లైక్ ఎడ్యుకేషన్ రిలేటెడా, హాస్పిటల్ రిలేటెడా, లేదన్నా చూడండి హాస్పిటల్ రిలవెంట్ అన్నీ ఇక్కడ వస్తాయి అన్నమాట. సో ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ రిలవెంట్ ఎడ్యుకేషన్ యూ కెన్ సర్చ్ దట్. సో ఎడ్యుకేషన్ ఏం కనిపించట్లేదు నాకు. ఇట్స్ ఓకే. ఏమన్నా స్పెసిఫిక్గా బ్లాగ్స్ యాడ్ చేసుకోవాలన్నా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో హీరో సెక్షన్ ఇలా కొన్ని ఉన్నాయండి. సో ఇవన్నీ మోస్ట్లీ ఫ్రీనే ఉన్నాయండి. మీరు ఇన్సర్ట్ చేసుకొని సపరేట్ బ్లాగ్స్, సపరేట్ సెక్షన్స్ అయినా చేసుకోవచ్చు. లేదు నాకు టోటల్ వెబ్సైట్ కావాలి అనుకుంటే ఇక్కడ ఏమైనా సర్చ్ చేసుకోండి. ఆల్ ఉన్నాయి. ఓన్లీ ఫ్రీ సెలెక్ట్ చేస్తాను నేను. సో దట్ ఓన్లీ ఫ్రీ థీమ్స్ మాత్రమే కనిపిస్తాయి మనకి, ఫిల్టర్ అయిపోతాయి అన్నమాట. సో నా ఐ విల్ సర్చ్ ఫర్ లైక్ డిజిటల్ మార్కెటింగ్ రిలవెంట్ ఏమైనా ఉన్నాయా, ఆర్ ఏజెన్సీ రిలవెన్సీ అంటే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఏమైనా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి ఇవన్నీ ప్రీమియం ఉన్నాయి, కొన్ని ఫ్రీ కూడా ఉన్నాయి మనకి. ఓకే, దిస్ వన్ ఇస్ ఆల్సో గుడ్. సో ఏమైనా కుకింగ్ రిలవెంట్ ఉన్నాయేమో చూద్దాం. సో చూడండి కుకింగ్ రిలవెంట్ కూడా ఇక్కడ వస్తున్నాయి అన్నమాట ఇలాగా. సో ఆన్లైన్ కుకింగ్ కోర్సెస్ అంట. సో బాగానే ఉన్నట్లుంది ఇది. బాగానే ఉంది కదండి చూడ్డానికి. కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ అదర్, సో అది కూడా చూస్ చేసుకోవచ్చు. ఇది ఒకసారి చూస్ చేస్తాను. సో ఇదేదో ఈ కామర్స్ సైట్ అండి. సో కావాలంటే ఇన్సర్ట్ చేసుకోండి. ఫర్దర్ క్లాసెస్లో ఈ కామర్స్ సైట్ ఎలా డెవలప్ చేయాలో కూడా నేను చెప్తానండి మీకు. ఓకే, లెట్ మీ గో విత్ వన్. లైబ్రరీ కేఫ్ అంట. ఇదేదో బాగానే ఉన్నట్టుందండి. నేను దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటాను. సో ఎవ్రీథింగ్ గాట్ డౌన్లోడెడ్. ఈ పేరు బాగలేదండి, నేను కనిపించకుండా ఉండాలని నా ఫీలింగ్. సో నేను ఈ పేరు తీసేస్తాను. సో హైడ్ టైటిల్. సో దట్ ఇట్ విల్ నాట్ అపియర్ హియర్. సో ఇక్కడ నేను ప్రీడిఫైన్డ్గా ముందు కొంచెం చేసున్న చేంజెస్, హెడర్ అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట. ఇట్స్ ఓకే, లెట్ మీ గో హియర్. సో ఇఫ్ యూ వాంట్ మేక్ ఎనీ చేంజెస్ యూ కెన్ డూ ఇట్. చూడండి ఇక్కడ నుంచి చూడండి మీరు. సో ఐ గో హియర్, ఐ ప్రివ్యూ ఇట్. సో హెడర్ అవన్నీ ఐ డిస్కస్ లేటర్. ఫర్ నౌ ఐఎమ్ షోయింగ్ దిస్. చూడండి ఇక్కడ నుంచి మీకు ఏమన్నా చేంజెస్ కావాలన్నా, సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డూ ఇట్. బాగుంది కదండి లుక్ అండ్ ఫీల్. సో ఇలా డిజైన్ చేయాలంటే మనకి ఎంతసేపు పడుతుందండి? చాలా టైం Mm, టేకింగ్ కదా. సో yes, సగం పని అయిపోయినట్టే yes. మనకి. సో ఇలా ఏమన్నా మనం ప్రీమియం కైండ్ ఆఫ్ థీమ్స్ అప్లై చేసుకోవాలి, అలా కావాలి అనుకుంటే యూ కెన్ హ్యాపీలీ యూస్ దిస్ ప్లగిన్స్. సో ఎలిమెంటర్ యాడ్ ఆన్స్ అంటే ఎలిమెంట్స్ కిట్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఆస్ట్రా థీమ్ యూస్ చేసుకొని స్టార్టర్ టెంప్లెట్స్ అనే ప్లగిన్ ఉంటుంది. ఆ టెంప్లెట్స్ కూడా మీరు కావాలంటే యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఎలిమెంటర్ హెడర్ అండ్ ఫూటర్ కావాలి అంటే ఎలా? సో ఇలా నేను ప్రీడిఫైన్డ్ అంటే నాకు నచ్చినట్లు నేను డిజైన్ చేసుకొని పెట్టేసుకున్నానండి ప్రీడిఫైన్డ్గా. సో అలా ఏదైనా క్రియేట్ చేసుకోవాలంటే ఎలాగా? సో ఐ ఆల్సో షో యూ దాట్. సో ఎలిమెంటర్ హెడర్ అండ్ ఫూటర్. సో వీటికి కూడా మనం ఈ యాడ్ ఆన్స్ ఉంటేనే చేసుకోగలుగుతామండి. బికాస్
ఎలిమెంటార్ హెడర్ అండ్ ఫూటర్ ఎడిట్ చేసుకోవాలంటే మనకు ప్రీమియం వర్షన్ ఆఫ్ ఎలిమెంటార్ ఉండాలన్నమాట. సో మేము కొనుక్కోలేము, ఐ డోంట్ వాంట్ టు బై అనుకుంటే మీరు ఎలిమెంట్స్ కిట్ ప్లగిన్ కనుక యాడ్ చేసుకుంటే సో యూ కెన్ డిజైన్ ఇన్ ది వే యూ వాంట్. సో నేను సింపుల్గా బయటికి వెళ్తాను. సో ఐ ఎగ్జిట్ ఫ్రమ్ వర్డ్ ప్రెస్, లీవ్, ఐల్ గో బ్యాక్ టు ఎడిటర్ అండ్ దెన్ ఎలిమెంట్స్ కిట్. సో ఇక్కడ హెడర్ అండ్ ఫూటర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి మీకు ఎలిమెంట్స్ కిట్ లోపల. సో అక్కడికి వెళ్ళండి. Yeah. ఎలిమెంట్స్ కిట్ ప్లగిన్ లేకపోతే అల్టిమేట్ యాడ్-ఆన్స్ ఫర్ ఎలిమెంటర్ అలా ఉంటుందండి, మీకు అదైనా యూస్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ వన్ మోర్ కైండ్ ఆఫ్ యాడ్ ఆన్ ప్లగిన్. సో ఎలిమెంట్స్ కిట్ కాకపోతే అల్టిమేట్ యాడ్-ఆన్స్ ఫర్ ఎలిమెంటర్ అలా ఇంకో ప్లగిన్ ఉంటుంది, అదే యూస్ చేసుకున్నా సరే మీరు హెడర్ అండ్ ఫూటర్ ఎడిట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఓకే, సో యూఐ యాడ్ అయింది, సారీ ఎలిమెంట్స్ కిట్లోకి వెళ్ళి హెడర్ ఫూటర్కి వెళ్తాను. సో బేసిక్, అడ్వాన్స్డ్, కస్టమ్ ఏది కావాలి, ఐ చూస్ కస్టమ్. ఓకే, ఇదంతా ఫిల్ చేసి వెళ్ళాలా ఇప్పుడు నేను. సో మీకు ఏమేమి కావాలి అవన్నీ కూడా చూస్ చేసుకోవచ్చు అంటండి. ఇక్కడ ఫ్రీగా ఏమేమి వస్తున్నాయి మీకు. సో ఎలిమెంట్స్లో ఇవన్నీ కూడా ఫ్రీగా వస్తున్నాయి అంటండి, ఇవన్నీ యూస్ చేసుకోవచ్చు అంట మీరు. ఓకే, ఐల్ గో టు నెక్స్ట్ Okay. స్టెప్. సో నెక్స్ట్ స్టెప్ అండ్ దెన్ సో అన్లాక్ ఆల్ అండ్ కంటిన్యూ. సో నెక్స్ట్ స్టెప్. ఓకే, సో అడ్వాన్స్డ్ హెడర్ అండ్ ఫూటర్ కూడా ఉంది, నేను కంప్లీట్ సెటప్ చేస్తున్నాను. ఆల్ ఇన్ హెడర్ అండ్ ఫూటర్ ఓపెన్ అవుతుందేమో చూద్దాం. ఎస్, ఓపెన్ అయిపోయింది. సో ఇనిషియల్గా కొన్ని ఫార్మాలిటీస్ అవి. సో యాడ్ న్యూ టెంప్లెట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో టైటిల్ మీన్స్ ఒక నేమ్ ఇచ్చుకోండి మీ హెడర్కి, అలా చెప్తుంది అనమాట. నేను హెడర్ 1 అలా ఇస్తున్నా. సో ఏం ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారు, ఏం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు, హెడరా ఫూటరా? సో హెడర్. సో కండిషన్స్ ఏంటి? సో ఎంటైర్ సైట్లో కనిపించాలి అనుకుంటున్నా అండి నేను. సో ఎంటైర్ సైట్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఐ క్లిక్ ఆన్ యాక్టివేట్ అండ్ దెన్ సేవ్ చేంజెస్. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని ఎడిట్ చేద్దాం అనుకుంటున్నా అండి. ఎడిట్ కంటెంట్. సో హెడర్ అంటే ఇక్కడ ఇది హెడర్ అండి. ఈ హెడర్ మనకు నచ్చినట్లు మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. మామూలుగా అయితే బై డిఫాల్ట్ ఇది ఎలా ఉంటుందంటే మన థీమ్లో ఏదైతే హెడర్ ఉంటుందో ఆ హెడర్ కనిపిస్తుందండి. సో ఈ థీమ్ హెడర్ని ఎడిట్ చేసుకోవాలంటే మనం అపియరెన్స్లోకి వెళ్ళి కస్టమైజ్లోకి వెళ్ళి ఎడిట్ చేసుకోవాలి. సో అలా కాదు, దీని లుక్ అండ్ ఫీల్ నేను ఎంటైర్గా చేంజ్ చేద్దాం అనుకుంటున్నా అంటే యూ కెన్ డూ దట్. సో ఇలాగా. సో దిస్ ఇస్ ఓకే. సో నేను ఇది ఎడిట్ చేద్దాం అనుకుంటున్నా, ఇది నేను ప్రీవియస్గా డిజైన్ చేస్తున్నా అండి. సో అందువల్ల అది అలా కనిపిస్తూ ఉంది, సారీ. గో బ్యాక్. సో ఇక్కడ ఏదో ఒక ప్లగిన్ బై డిఫాల్ట్ యూఐ అల్టిమేట్ యాడ్-ఆన్స్ అనే ప్లగిన్ యాడ్ అయిపోయింది అనమాట. నేను ఆ ప్లగిన్ డిలీట్ చేసిస్తాను. సో అందువల్ల ఓవర్ రైడ్ అవుతా ఉంది అది. ఇన్స్టాల్డ్ ప్లగిన్స్ దెన్ యూఏఈ. సో ఈ ప్లగిన్ నేను డియాక్టివేట్ చేస్తున్నా. సో నేను అల్టిమేట్ యాడ్-ఆన్స్ ఫర్ ఎలిమెంటర్ అనే ప్లగిన్ ముందు యూస్ చేస్తున్నా, అది యూస్ చేసి ఒక హెడర్ ఒక ఫూటర్ క్రియేట్ చేసుకున్నా అండి, అది ఇక్కడ ఓవర్ రైడ్ అవుతా ఉందన్నమాట. ఓకే, సో ఐల్ గో విత్ ఎలిమెంట్స్ కిట్ హెడర్ అండ్ ఫూటర్. సో నేను ఎడిట్ చేస్తాను ఇప్పుడు దీన్ని. ఓకే, ఎడిట్ కంటెంట్. ఓకే, సో ఇప్పుడు నేను ఒక హెడర్ మాత్రమే డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను అండి. సో యూ కెన్ క్లిక్ ఆన్ యాడ్ ఎలిమెంట్. సో యూజువల్గా హెడర్లో ఏముంటాయండి, మన మెనూ ఉంటుంది, మన లోగో ఉంటుంది, కావాలంటే ఫోన్ నెంబరు మెయిల్ ఐడి పెట్టుకోవచ్చు, సెర్చ్ బార్ పెట్టుకోవచ్చు అలాగా. సో మీకు నచ్చినట్లు మీ హెడర్ అనేది మీరు డిజైన్ చేసుకోండి. సో నేను ఇక్కడ వెళ్తున్నా, లెట్ మీ క్లోజ్ దిస్. సో ఐ యాడ్ వన్ బ్లాక్. సో ఫస్ట్ నేను లోగో పెడదాం అనుకుంటున్నా అండి. సో ఐ యాడ్ దిస్. సో ఇక్కడ లోగో పెడతాను. సో యాడ్ ఎలిమెంట్, సర్చ్ చేయండి లోగో కోసము. ఓకే, సైట్ లోగో అనేది ఇక్కడ లాక్డ్లో ఉందన్నమాట, ఎలిమెంటార్ అయితే. సో అదే మనకు కనుక యూఏఈ ఇందాక నేను చెప్పినట్టు అల్టిమేట్ యాడ్-ఆన్స్ ఫర్ ఎలిమెంటర్ అనే ప్లగిన్లో అయితే సైట్ లోగో కూడా వస్తుందండి.
సో ఇక్కడ క్లయింట్ లోగో అనేది ఉంది, ఇక్కడ పెట్టి చూస్తాను. సో ఇక్కడ 4 లోగోలు వస్తున్నాయి, నాకు అక్కర్లేదు, నేను ఒక లోగోనే చూస్ చేసుకుంటాను. ఓకే, లెట్ మీ డిలీట్ దిస్ అండ్ దెన్ ఓకే. సో ఐ ఎడిట్ దిస్. నేను ఒక ఇమేజ్ అనేది యాడ్ చేసుకుంటా అండి. సో లెట్స్ థింక్ దట్ దిస్ కాఫీ ఇస్ మై లోగో. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా మీకు. సో ఈ టైటిల్, నేమ్ ఇవంతా నేను తీసేస్తున్నా. నేమ్ అవన్నీ నాకు కనిపించాల్సిన పని లేదు. సో లింక్ ఏమన్నా పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు అంత అండి. సో Okay. మీరైతే ప్రాపర్ లోగో అనేది యాడ్ చేసుకోండి. సో అండ్ దెన్ ఇక్కడ నేను నా మెనూ పెట్టుకుందాం అనుకుంటున్నా. సో యూ కెన్ గో టు యాడ్ ఎలిమెంట్ అండ్ యూ కెన్ సర్చ్ ఫర్ మెనూ. సో ఇవన్నీ కూడా లాగ్ సింబల్లో ఉన్నాయండి. సో నావిగేషన్ మెనూ ఇవన్నీ కూడా ఈ కిట్లో ఉన్నాయి. చూద్దాం. ఎలిమెంట్స్ కిట్ నావిగేషన్ మెనూ అని ఒకటి ఉంది, ఈ కిట్లో ఒకటి వచ్చిందండి. చూద్దాం ఎలా ఉందో. సో మెనూ ఆల్రెడీ నేను నా వెబ్సైట్లో బై డిఫాల్ట్ క్రియేట్ చేస్తున్నా, ప్రైమరీ మెనూ అని అది యాడ్ చేస్తున్నా, ఇలా కనిపిస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా నార్మల్ ఎలిమెంటర్లో అయితే మనం బై చేయాలండి, ఈ యాడ్ ఆన్స్ యూస్ చేసుకోవడం వల్ల. సో ఈ ఎలిమెంట్స్ కిట్ యాడ్ ఆన్ కానీ, అల్టిమేట్ యాడ్ ఆన్స్ ఫర్ ఎలిమెంటర్ అనే ప్లగిన్ కానీ ఇలాంటివి వాడితే ఇవన్నీ కొంచెం మనం ఫ్రీగా చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇప్పుడు ఇది కూడా కనిపిస్తూ ఉంది. సో నేను దీని సైజ్ కొంచెం తగ్గిస్తాను. సో యూ కెన్ చూసే ప్రాపర్ లోగో ఎనీవే. సో ఇంకా మీరు ఒకవేళ కనుక మీ ఫోన్ నెంబర్ కానీ అలాంటివి పెట్టుకోవాలన్నా మీరు పెట్టుకోవచ్చండి. ఇలా యాడ్. సో నేను ఐకాన్ లిస్ట్ అనేది ఒకటి ఏదైనా ఉంటే చూస్ చేసుకుంటాను. ఓకే, ఐ విల్ చూస్ దిస్ వన్. సో నేను ఇక్కడ పెడతాను, పైన కానీ కింద కానీ మీ ఇష్టం అండి. ఓకే. సో ఈ లిస్ట్ నేను హారిజాంటల్గా ఉండాలనుకుంటున్నా అండి. సో ఎందుకంటే ఇట్లా వర్టికల్గా ఎప్పుడు పెట్టుకోము కదా మనము హెడర్లో, అందుకని. సో ఇప్పుడు పక్కన పక్కన కనిపిస్తాయి. సో ఫస్ట్ ఐటమ్ నేను ఒక ఫోన్ నెంబర్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా అండి. సో ఐ విల్ గివ్ ఏ ఫోన్ నెంబర్ లైక్ నా నెంబర్ డిస్ప్లే చేస్తాను నేను ఇక్కడ. సో లైక్ దిస్ 819956. సో అండ్ దెన్ ఈ సింబల్ బాగలేదు కదా, నేను ఫోన్ సింబల్ పెడతా దానికి. ఓకే. సో ఐమ్లో ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఫోన్ సింబల్ కనిపిస్తూ ఉంది నా. ఇది లింకబుల్. లింక్ అంటే అండి, ఇప్పుడు ఎవరైనా నా ఫోన్ నెంబర్ మీద క్లిక్ చేస్తే ఐ వాంట్ దెమ్ టు మేక్ ఏ కాల్ ఆటోమేటికల్లీ, అంతే కదా. సో ఫోన్ నెంబర్ మీద క్లిక్ చేస్తే క్లికబుల్ లింక్ అవ్వాలి అని నేను అనుకుంటున్నా. సో అలాంటప్పుడు వీ కెన్ యూజ్ సమ్ టెక్నికల్ థింగ్స్ లైక్ టెల్ కోలన్. సో మన ఫోన్ నెంబర్ కనుక మనం ఇస్తే క్లికబుల్ లింక్గా చేంజ్ అవుతుందండి. సో 918328199526 అని ఇస్తున్నాను నేను ఇక్కడ. సో ఇంకొక ఐటెం కూడా యాడ్ చేస్తాను. సో ఇది కొంచెం మీరు గుర్తు పెట్టుకోవాల్సినటండి, ఇవన్నీ కూడా మీరు కొంచెం గుర్తు పెట్టుకోవాలన్నమాట. సో ఐ గాట్ సమ్ మెసేజ్. వచ్చేసారా ప్రణీత? సో ఎప్పుడో పెట్టారా మెసేజ్? ఓకే, సారీ. జస్ట్ ఇప్పుడే వచ్చాయి, ఒకవేళ అంటే గనక ఇప్పుడే వెళ్ళా. ఓకే. ఒకవేళ గనక మీ ఫోన్ నెంబరు క్లికబుల్ అవ్వాలి అనుకుంటే, సో ఈ ఓకే. ఈ కోడ్ అనేది మీరు యూస్ చేసుకోవాలండి, అది గుర్తు పెట్టుకోవాల్సినవి ఇది. ఓకే, అండ్ దెన్ ఐ వాంట్ యాడ్ మెయిల్ ఐడి ఆల్సో. సో ఇక్కడ నేను మెయిల్ ఐడి వచ్చేసి సో డిజీ రెడీ కోర్సెస్ అని పెడుతున్నా, @gmail.com ఇలా పెడుతున్నా అండి. సో ఇక్కడ ఈ ఐకాన్ నేను చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. సమ్ పోస్ట్ కానీ ఎన్వెలప్ ఐకాన్ పెడతా నేను. సో ఇలా ఇది మెయిల్ కైండ్ ఆఫ్ సింబల్ లుక్ అండ్ ఫీల్ ఇస్తుంది కాబట్టి. సో లింక్ చేసుకోవాలి అనుకుంటే, ఒకవేళ మీ మెయిల్ కూడా క్లికబుల్ ఉండాలి అనుకుంటే హ్యావ్ టు గివ్ లైక్ దిస్ మెయిల్ టు కోలన్ యువర్ మెయిల్ ఐడి. సో ఈ ఓకే. మెయిల్ ఐడి ఇక్కడ ఇస్తున్నాను. సో ఈ థర్డ్ది నాకు అవసరం లేదండి, సో నేను తీసేస్తున్నాను. దిస్ విల్ బి రిమూవ్డ్. ఓకే. సో ఐ విల్ క్లిక్ హియర్. సో మెయిల్ కూడా క్లికబుల్ ఉండాలి అనుకుంటే యూ హ్యావ్ టు గివ్ దిస్ మెయిల్ టు కోల్. సో అలా ఇచ్చారంటే ఎవరైనా యూజర్ కనుక దీని మీద క్లిక్ చేస్తే దే కెన్ మేక్ ఏ కాల్ ఇఫ్ దే ఆర్ ఫ్రమ్ ఫోన్. సిస్టమ్ నుంచి ఎవరు కాల్ చేయలేరు. సో అది మెయిల్ అయితే సో దే కెన్ రీడైరెక్ట్ టు మెయిల్కి రీడైరెక్ట్ అవుతారు, దే కెన్ మెయిల్ అస్ అన్నట్టు. సో థర్డ్ ఐ విల్ డిలీట్. సో ఎందుకు ఇది పోవట్లేదు? ఓకే, పోయిందండి.
సో ఇప్పుడు ఈ కలర్స్ ఇవన్నీ కూడా మీరు చేంజ్ చేసుకోండి. సో స్టైల్లోకి వెళ్తే ఐకాన్ కలర్ ఏముండదు, బ్లూ ఉంది కదా, నాకు బ్లూ వద్దు, బ్లాక్ కావాలి. సో అలా మీకు నచ్చిన కలర్స్ చూడండి, బ్లాక్కి చేంజ్ అయ్యాయి. అలా మీకు నచ్చిన కలర్స్ కానీ ఫాంట్ కానీ ఎవ్రీథింగ్ యూ కెన్ చేంజ్ అండి. సో ఈ టెక్స్ట్ ఇప్పుడు దూరంగా ఉంది. సో ఇఫ్ యూ వాంట్ అరేంజ్ ఇట్ టు ది సెంటర్, చూడండి సెంటర్లో ఇలా పెట్టుకోవచ్చు అండి మీరు. ఓకే. సో ఇలా ఏమన్నా క్లిక్కబుల్ లింక్స్ కానీ ఇలాంటివి ఏమన్నా కావాలన్నా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంకా సోషల్ షేరింగ్ ఐకాన్స్ అవి అలా కొన్ని ఉంటాయి. సో యూ కెన్ క్లిక్ ఆన్ యాడ్ ఎలిమెంట్ అండ్ యూ కెన్ యాడ్ సోషల్ షేరింగ్. సో ఈ కిట్లో కొన్ని వస్తున్నాయి. బై డిఫాల్ట్ మీకు ఎలిమెంటర్ కూడా ఫ్రీగా కొన్ని ఇస్తుందండి, ఒక విడ్జెట్. సో ఏది కావాలంటే అది యూస్ చేసుకోండి. సో నేను ఇది ఇక్కడ పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ షోయింగ్ యూ. సో చూడండి ఇక్కడ మీరు ప్రతిదీ కూడా మళ్ళీ వీటికి ఈ ఫేస్బుక్కి, ట్విట్టర్కి, లింక్డ్ఇన్కి మీరు లింక్స్ అనేవి ఇచ్చుకోవాలి. ఫేస్బుక్ వద్దు అనుకుంటే ఓకే. సో యూ కెన్ చేంజ్ ఫేస్బుక్ అనమాట. ఇక్కడ ఫేస్బుక్ కదా. సో లెట్ మీ షో యూ అగైన్. సో లింక్డ్ఇన్ వద్దు, లింక్డ్ఇన్ వద్దు అనుకుంటే మీరు దీన్ని రిమూవ్ చేసి యాడ్ ఐటమ్ మీద క్లిక్ చేసి యూ కెన్ చూస్ యూట్యూబ్ ఆర్ సంథింగ్ ఎల్స్. సో అలా మీకు నచ్చింది మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీ క్లిక్. సో నేను యూట్యూబ్ చూసుకుంటాను. ఇన్సర్ట్. ఇంకా ఇక్కడ లేబుల్ ఉంది కదా, నేను యూట్యూబ్ అని పెడతాను దీని లేబుల్ నేమ్. సో మనకు నచ్చినట్లు మనం చేంజ్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ మీ లింక్ లైక్ యూట్యూబ్.com అని ఇస్తారో, లేకుంటే మీకు ఏదైనా యూట్యూబ్ ఛానల్ ఉంటే దానికి రీడైరెక్ట్ చేస్తారో యూజర్స్ని, మీ ఇష్టం అండి అది. ఇంకా కలర్ అంటారా. సో యూ కెన్ చూస్ వాట్ ఎవర్ కలర్ యూ వాంట్. యూట్యూబ్ రెడ్ కదా, రెడ్ పెడుతున్నా. సో అలా ప్రతి ఐకాన్కి ఒక కలర్ అనేది మీరు ఇచ్చుకోవచ్చండి. సో డిజైనింగ్ ఈస్ అగైన్ యువర్ పార్ట్. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ అంతా వైట్లో వద్దు నాకు. సో యూ కెన్ చేంజ్ ఇట్ టు సమ్ కలర్. సో ఐల్ క్లిక్ హియర్ అండ్ దెన్ అడ్వాన్స్డ్ సారీ స్టైలింగ్. సో నార్మల్ కలర్ కావాలి అనుకుంటే ఏదైనా కలర్ తీసుకోండి. లేదు ఐ వాంట్ టు చూస్ గ్రేడియంట్ కలర్, యూ కెన్ చూస్ ఇట్. ఐల్ గో విత్ బ్లూ అండ్ దెన్ ఈ రెడ్ బదులు నేను లైట్ బ్లూ ఏదైనా చూస్ చేసుకుంటాను. ఓకే. సో ఐల్ క్లోజ్ ఇట్. ఇలా ఉంటుందండి మీ హెడర్. కొంచెం ఓపిక్గా కనుక మీరు చేసుకుంటే సో ఇట్ విల్ బీ గుడ్. ఇక్కడ మెనూలో చాలా ఉన్నాయి కదా, అందువల్ల అలా అనిపిస్తుంది. నేను ఇంకా కొంచెం తీస్తాను ఇది. సో ఈ లెంత్ కొంచెం ఇంక్రీజ్ చేస్తాను. సో వన్ లైన్లో వచ్చేలా ఉంటుంది. సో లోగో అనేది మాత్రం కొంచెం ప్రాపర్గా సెట్ చేసుకోండి. మీరు ప్రాపర్ ఇమేజ్ అలాంటివన్నీ ఇచ్చి సెట్ చేసుకోండి. ఓకే. సో ఈ లోగో కూడా ప్రీమియం లాగా రావాలి అనుకుంటే మీరు అల్టిమేట్ యాడ్ ఆన్స్ ఫర్ ఎలిమెంటర్ అనే ప్లగిన్ ఉంటుంది, అది చూస్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా ఒక విడ్జెట్ యాడ్ అయిపోతుంది అనమాట ఎలిమెంట్స్లో లోగో అని. అక్కడ బాగానే వచ్చిందండి నాకు, నేను ట్రై చేస్తున్నా ముందు. ఓకే. సో ఐ వాంట్ ఇంత స్పేసింగ్ ఉండొద్దు, ఇదంతా ఉండొద్దు అనుకుంటే యూ కెన్ సింప్లీ ఐ మీన్ అడ్వాన్స్లోకి వెళ్ళి సో టాప్ అంత స్పేసింగ్ ఉండొద్దు. ఐ విల్ గివ్ లైక్ -30 సంథింగ్. సో అలా మీరు చూస్ చేసుకోవాలండి. ఇది కూడా ఉంది, టాప్లో ఎంత స్పేసింగ్ వద్దు దీనికి, యూ కెన్ రెడ్యూస్ ది మార్జిన్ ఆర్ సంథింగ్. సో మైనస్లో ఇస్తే స్పేసింగ్ అనేది తగ్గుతుంది అనమాట. సో ఐ క్లిక్ ఆన్ ప్రివ్యూ. ఎలా కనిపిస్తుందో మీకు చూపిస్తే చూడండి, ఇలా ఉందన్నమాట మీ హెడర్. సో ఇలా కొంచెం ఓపిక చేసుకుంటే మీకు నచ్చినట్లు మీరు మీ హెడర్ అనేది డిజైన్ చేసుకోవచ్చు అండి. ఓకే. క్లియర్ టిల్లా. ఎస్. ఐల్ పబ్లిష్. సో ఇలా ఉంటుందన్నమాట మీ హెడర్. సో మీకు నచ్చినట్లు మీ హెడర్ అనేది మీరు డిజైన్ చేసుకోవచ్చు. సో అలాగే మీరు ఫూటర్ కూడా డిజైన్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు హెడర్ ఎలా డిజైన్ చేశారో అలాగే మీరు ఫూటర్ కూడా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో సింపుల్. లెట్ మీ గో బ్యాక్, ఎగ్జిట్ టు వర్డ్ ప్రెస్. సో మీరు మళ్ళీ ఎలిమెంట్స్ కిట్ అనే ప్లగిన్కి వెళ్ళండి, హెడర్ ఫూటర్కి వెళ్ళండి. సో ఇక్కడ క్లిక్ ఆన్ యాడ్ న్యూ టెంప్లెట్ ఆర్ ఎల్స్ ఫూటర్కి వెళ్ళి సో యాడ్ న్యూ టెంప్లెట్. సో నేను ఇక్కడ ఫూటర్ 1 అలా ఇస్తున్నా. సో మీరు ఇక్కడ ఫూటర్ చూస్ చేసుకోండి. ఆ ఫూటర్ ఎక్కడ కనపడాలి, ఎంటైర్ సైట్లో కనపడాలా లేకపోతే స్పెసిఫిక్ పేజ్లో కనపడాలా. సో స్పెసిఫిక్ పేజ్ అనేది ప్రో ఉంది, సో ఎంటైర్ సైట్ చూస్ చేసుకుంటున్నా నేను. సో యాక్టివేట్ ఎడిట్ కంటెంట్. సో చేంజెస్ చేసిన తర్వాతనే ఎడిట్ చేసుకోండి, మీ ఇష్టం. సో ఐ విల్ చూస్ ఇట్. సో ఇలా నాకు నచ్చలేదు, నేను ఇలా నేను మాన్యువల్గా చేసుకోవడం నాకు అంత బాగా అనిపించట్లేదు, నాకు నచ్చట్లేదు ఇలా మాన్యువల్గా అని మీరు కనుక అనుకుంటే
యూ కెన్ గో విత్ టెంప్లెట్ ఆల్సో. స్టార్టర్ టెంప్లెట్స్ ఇవన్నీ వాడుతున్నాం కదండి. సో ఎలిమెంట్స్ కిట్ కానీ స్టార్టర్ టెంప్లెట్స్ కానీ వెళ్ళండి. సో బ్లాక్స్లో ఫూటర్ అని సెర్చ్ చేయండి. ఏదైనా ఫూటర్ కనుక మీకు ఉంది అంటే యూ కెన్ యూజ్ ఇట్. ఆర్ఎల్స్ నేను ఇక్కడ ఎలిమెంట్స్ కిట్ కానీ అలా చూస్తాను ఏమైనా ఫూటర్ ఉందేమో. సెక్షన్స్ అండ్ దెన్ ఫూటర్. సో ఈ సెర్చ్ బార్ పనిచేస్తుందో లేదో నాకు తెలియట్లేదండి ప్రస్తుతానికైతే. వచ్చిందండి ఫూటర్ ఉంది చూడండి. సో ఇలా ప్రీ డిఫైన్డ్ ఫూటర్ ఏమైనా కావాలంటే మీరు చూడండి, బాగుంది కదా ఇది. సో నేను ఇన్సర్ట్ చేసుకుంటాను. సో అలానే హెడర్ కూడా మీరు ఇన్సర్ట్ చేసుకుని ఎడిట్ చేసుకోవచ్చండి. ఓకే, చూడండి ఇలా వచ్చేసింది. ఇవన్నీ కావాలంటే మీరు డిలీట్ చేసేసుకోవచ్చండి. ఈ ఎలిమెంట్స్ కిట్ ప్లేస్లో మీరు మీ ఓన్ లోగో కానీ అలా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చేంజ్ ది లోగో. సో నేను ఇప్పుడు ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లోగో అలా పెడదాం అనుకుంటున్నా. సో యూ కెన్ సెలెక్ట్ దట్ అండ్ బాగుంది కదా అలా. సో బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు. సో యూ కెన్ చేంజ్, గో టు స్టైలింగ్ అండ్ గో టు చేంజ్ ది కలర్. సో యూ కెన్ చేంజ్ వాట్ ఎవర్ కలర్ యూ వాంట్ అలా. సో మీ ఇష్టం అండి అది. సో ఇంకా టెక్స్ట్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ యాడ్. సో మీరు కావాలంటే ఈ ప్లగిన్స్ యూస్ చేసుకొని మాన్యువల్గా అయినా క్రియేట్ చేసుకోండి. లేదు అంటే యూ కెన్ గో విత్ టెంప్లెట్స్ ఆర్ సెక్షన్స్ అండ్ లేటర్ ఆన్ యూ కెన్ ఎడిట్. తర్వాత మీకు కావాల్సినట్టు మీరు ఎడిట్ చేసుకోండి. సో టెంప్లెట్ 1 ఫూటర్ చేంజ్ అయి ఉంటుంది అనుకుంటున్నా. సో చూడండి బాగుందా అండి ఫూటర్, నైస్ కదా, రైట్? Yes. సో అలా మీకు నచ్చినట్లు మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంకో కాపీ రైట్ Okay. ఫూటర్ కనిపిస్తుంది అనుకోకండి. సో ఇది థీమ్ కైండ్ ఆఫ్ థింగ్. లేటర్ యూ గో టు appearance, customize, and later you can edit it. So I'll show you that also if possible. So appearance and then customize. మనకు బై డిఫాల్ట్ థీమ్తో కూడా కొన్ని వచ్చి ఉంటాయి కదండి, అవి కూడా మీరు ప్రాపర్గా సెట్ చేసుకోవాలన్నమాట. సో ఫూటర్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ కాపీ రైట్ అనేది కనిపిస్తుంది కదండి, ఇది డిలీట్ చేసి నేను పబ్లిష్ చేస్తాను. సో యూ కెన్ గో హియర్ అండ్ దెన్ యూ కెన్ రిఫ్రెష్. ఇప్పుడు పోయింది చూడండి. ఓకేనా, క్లియర్? సో థీమ్తో వచ్చినవి ఎడిట్ చేసుకోవాలంటే మనం అపియరెన్స్లోకి వెళ్ళి కస్టమైజ్లోకి వెళ్ళి ఎడిట్ చేసుకోవాలండి. అపియరెన్స్ అండ్ దెన్ కస్టమైజ్. థీమ్తో పాటు వచ్చినట్టు ఏమైనా ఎడిట్ చేసుకోవాలంటే. సో అదర్వైజ్ యూ హ్యావ్ టు గో విత్ ఎలిమెంటర్ ఆర్ సంథింగ్ సమ్ ప్లగిన్ అండ్ యూ హ్యావ్ టు ఎడిట్ ఇట్. Okay, clear till now? How to use Astra theme, how to use premium kind of templates and all. Yes. ఇప్పటి వరకు మనం ఎలిమెంటర్ని ఒక స్పెసిఫిక్ పేజ్ డిజైన్ చేసేదానికి వాడినామండి. సో ఇప్పుడు హోల్ వెబ్సైట్ డిజైన్ చేయడానికి యూస్ చేస్తాము. సో అందుకోసం మనకు ఎలిమెంటర్ ప్లగిన్ ఉండాలి, ఆస్ట్రా థీమ్ ఉండాలి, స్టార్టర్ టెంప్లెట్స్ అనే ప్లగిన్ కూడా ఇన్స్టాల్ చేసుకుని ఉండాలి. Yeah. సో నేను నా వెబ్సైట్ని రీసెట్ చేసేసాను. సో ఎందుకు రీసెట్ చేశాను అంటే నేను నా హోల్ వెబ్సైట్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. హోల్ వెబ్సైట్ని ఎట్ టైం డిజైన్ చేసుకోవాలి అనుకుంటున్నా. ఇప్పుడు నేను లాస్ట్ ఇంతకు ముందు వరకు కూడా స్పెసిఫిక్ పేజ్ డిజైనింగ్ చూసినాం, ఇప్పుడు హోల్ వెబ్సైట్ డిజైనింగ్ చేస్తున్నాం. సో సో నా డాష్ బోర్డ్కి వెళ్తాను. సో అపియరెన్స్, థీమ్స్, సో ఆస్ట్రా థీమ్ని యాక్టివేట్ చేసుకుంటాను. అట్లానే నేను స్టార్టర్ టెంప్లెట్స్ కూడా ఇన్స్టాల్ చేసుకుంటాను అండి ప్లగిన్. సో స్టార్టర్ టెంప్లెట్స్ ఎందుకు నేను రీసెట్ చేసా అనేది కూడా మీకు అర్థమవుతుందండి ఈ స్టార్టర్ టెంప్లెట్స్ చూస్తే. Okay. ఓకే, దిస్ ఈస్ ది ప్లగిన్ స్టార్టర్ టెంప్లెట్స్. ఈ ప్లగిన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ దెన్ ఎలిమెంటర్ కూడా మీకు ఉండాలండి. సో ఏ వెబ్సైట్ బిల్డర్ కావాలని అడుగుతుంది మీకు. సో చూస్ క్లాసిక్ స్టార్టర్ టెంప్లెట్స్. సో ఏఐ వద్దు, ఏఐతో కాదు, నేను నార్మల్ మాన్యువల్గా చేస్తాం మనం. సో నేను క్లాసిక్ స్టార్టర్ చూస్ చేసుకుంటున్నా. అండ్ దెన్ ఎలిమెంటర్ యూస్ చేసి చేస్తానండి, నార్మల్ వర్డ్ ప్రెస్ ఎడిటర్ కాదు. ఐ విల్ యూస్ ఎలిమెంటర్. సో ఐఎమ్ చూసింగ్ దిస్. ఓకే,
సో ఇక్కడ గనక చూస్తే మనకు వేరియస్ టెంప్లెట్స్ కనిపిస్తాయండి. ఈ టెంప్లెట్స్ యూస్ చేసుకుని మన వెబ్సైట్ని మనం డిజైన్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే నేను బ్యాక్ వెళ్ళిపోతానండి. నా వర్డ్ప్రెస్ ఎడిటర్కి వెళ్ళిపోతాను నేను. ఓకే. సో ఎలిమెంటర్ అనే ప్లగిన్ నేను ఇన్స్టాల్ చేయలేదు. ఆ ప్లగిన్ కూడా ఇన్స్టాల్ చేస్తాను. యాడ్ ప్లగిన్ అండ్ దెన్ ఎలిమెంటర్. సో ఐల్ యాక్టివేట్ దిస్ ప్లగిన్ ఆల్సో నా. సో అపియరెన్స్లోకి వెళ్తే మీకు స్టార్టర్ టెంప్లెట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుందండి. ఇక్కడికి వెళ్ళండి. సో ఐల్ చూస్ క్లాసిక్ ఎలిమెంటర్ యాజ్ ఇట్ ఈస్ అండ్ దెన్ ఇక్కడ మీకు ఎట్లాంటి వెబ్సైట్ కావాలన్నా దానికి సంబంధించిన థీమ్స్ ఉంటాయండి. దాన్ని మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. సో లైక్ ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ రిలవెంట్ టు ఏజెన్సీ, సో లైక్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఆర్ సంథింగ్. సో ఫ్రీ థీమ్ అయితే మీరు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అండి. ప్రీమియం అయితే సో పే చేయాల్సి వస్తుంది. సో ఆర్ఎల్స్ ఇఫ్ యూ వాంట్ సంథింగ్ రిలేటెడ్ టు స్పా, సో స్పా రిలవెంట్ కానివ్వండి అలా, ఇంకా సంథింగ్ రిలవెంట్ టు హాస్పిటల్, సో జస్ట్ సర్చ్ ఫర్ ఇట్ అంతే. హాస్పిటల్ ఆర్ క్లినిక్ ఆర్ సంథింగ్ ఆ టర్మ్స్ యూస్ చేసి సర్చ్ చేయండి, మీకు కనిపిస్తాయి. సో అలాగా మీకు నచ్చినది మీరు చూస్ చేసుకోవచ్చండి. ఇంకా ఇక్కడ కేటగిరీస్ వైజ్ వీళ్ళు ఇక్కడ చేశారనమాట, డివైడ్ చేశారు. ఏమన్నా కావాలన్నా చూసుకోండి. సో రియల్ ఎస్టేట్ అలా. సో ఏ టాపిక్ కావాలంటే టాపిక్ చూస్ చేసుకొని మీరు డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చాలా ఫ్రీ థీమ్స్ ఉన్నాయి. సో ప్రీమియం కావాలంటే పే చేయాలి యాజ్ ఎ సెట్ బిఫోర్. సో నేను ఈ థీమ్ ఇన్స్టాల్ చేసుకుంటా అండి. సో క్లిక్ చేస్తున్నా ఇక్కడ. సో ఇప్పుడు మనకు హోల్ వెబ్సైట్లో ఈ థీమ్ అనేది అప్లై అవుతుంది. ఈ పేజెస్ అన్నీ కూడా వాళ్ళే ఇస్తారు. సో హోమ్ పేజ్ ఇలా ఉంది, వీళ్ళ హోమ్ పేజ్. ఈ సర్వీసెస్ పేజ్ డౌన్లోడ్ అవుతుంది. ఇంకా ఈ అబౌట్ మీ రివ్యూస్ కాంటాక్ట్ ఇక్కడ ఉండే ప్రతి పేజ్ కూడా మనకు డౌన్లోడ్ అవుతుందండి. ఇప్పుడు నేను ఎందుకు రీసెర్చ్ చేశానంటే ప్రీవియస్గా నా వెబ్సైట్లో హోమ్ పేజ్ అని, అబౌట్ అస్ పేజ్ అని, కాంటాక్ట్ అస్ పేజ్ అని అలా కొన్ని పేజెస్ ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని బ్లాగ్స్ రాశాను. సో ఐ హావ్ డిజైన్డ్ సమ్ పేజెస్ యూజింగ్ ఎలిమెంటార్. సో ఇలా చాలా చేశానండి. సో మళ్ళీ నేను ఈ థీమ్ కనుక అట్లే డౌన్లోడ్ చేసుకుంటే రీసెర్చ్ చేయకుండా ఈ పేజెస్ అన్నీ కూడా ఓవర్ రైడ్ అవుతాయండి. మీన్స్ లైక్ కాన్ఫ్లిక్ట్ అవుతాయి అనమాట. మల్టిపుల్ పేజెస్ కనిపించడం కానివ్వండి, ఈ డిజైన్ అంతా డిస్టర్బ్ అవుతుంది అనమాట. సో అందువల్ల Okay. ఎప్పుడైనా సరే ఇలా హోల్ వెబ్సైట్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటే అట్ టైం లైక్ హోల్ వెబ్సైట్ డిజైన్ చేసుకోవాలనుకుంటే ప్లెయిన్ వెబ్సైట్లో చేసుకోండి, మీకు క్లారిటీ ఉంటుంది. అంత డిస్టర్బెన్సెస్ అనేటివి ఉండవు అనమాట, కొంచెం క్లియర్గా ఉంటుంది అందుకని. సో యూ కెన్ సింప్లీ చూస్. సో మీరు లోగో కావాలంటే ఇక్కడ వీళ్ళ లోగో ఉందండి. మీరు ఇక్కడ ఏమైనా ఫైల్ అప్లోడ్ చేస్తే ఆ లోగో వీళ్ళు చేంజ్ చేస్తారు ఇక్కడే. ఫాంట్ కావాలన్నా చేంజ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఫాంట్, నాకు ఈ ఫాంట్ వద్దు, ఈ ఫాంట్ కావాలి అలా. సో వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ చూస్. ఇంకా ఈ కలర్స్ ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఎల్లో అండ్ డార్క్ బ్లూ కైండ్ ఆఫ్ థింగ్ వాడుతున్నారు. వద్దు నాకు గ్రీన్ కావాలంటే చూడండి ఇలా. సో మీకు కావాల్సిన కలర్స్తో మీరు దీన్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు నచ్చినట్లుగా మీరు డిజైన్ చేసుకోవచ్చు. సో ఆరెంజా, గ్రీనా, సో బటన్స్ కానీ ఐకాన్స్ కానీ అవన్నీ కూడా రిలవెంట్ కలర్స్లో చేంజ్ అయిపోతాయి. ఓకే. సో అండ్ దెన్ క్లిక్ ఆన్ కంటిన్యూ. సో ఇక్కడ ఇవన్నీ నేనేమి చూస్ చేసుకోవట్లేదండి. సో సింపుల్గా స్కిప్పింగ్ దిస్ థింగ్. సో స్కిప్ అండ్ స్టార్ట్ బిల్డింగ్ మీద ఇస్తున్నా. అవన్నీ ఫిల్ చేసి అంత అవసరం లేదు. అవన్నీ చేయకపోయినా సరే మన పని అనేది జరిగిపోతుంది అందుకని. సో ఇప్పుడు వీళ్ళు ఈ వెబ్సైట్కి రిక్వైర్ అయిన థీమ్, ప్లగిన్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా డౌన్లోడ్ చేస్తారండి ఆటోమేటిక్గా. సో ఫామ్స్ కానీ అవన్నీ కూడా. సో ఇమేజెస్ అన్నీ కూడా డౌన్లోడ్ అవుతున్నాయి చూడండి. సో వాళ్ళు చాలా ఇమేజెస్ వాడారు అందులో, ఆ ఇమేజెస్ అన్నీ కూడా డౌన్లోడ్ అవుతున్నాయి. సో లెట్ us వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఎస్, డన్. సో ఇప్పుడు మీరు మీ వెబ్సైట్ని వ్యూ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి, లేదంటే ఫినిష్ సెటప్ మీద అయినా కొట్టచ్చు. సో ఐ క్లిక్ ఆన్ దిస్. సో చూడండి మన వెబ్సైట్ మొత్తం డౌన్లోడ్ అయిపోయింది, ఇలా ఉంది. సో ఐ రీఫ్రెష్ ఇట్ వన్స్. ఓకే. సో హోమ్ పేజ్, సర్వీసెస్ పేజ్ ఇలా. సో నేను కలర్ చేంజ్ చేశానండి ఇందాక, అందుకని ఇలా ఉంది కలర్ ఇది. ఓకే. సో డన్, ఇలా ఉంది Yeah. నా.
సో ఫినిష్ సెటప్ మీద క్లిక్ చేస్తానండి నేను బ్యాక్ వచ్చి. ఓకే. సో ఇప్పుడు మీకు నచ్చినట్లు మీరు ఈ పేజెస్ని డిజైన్ చేసుకోండి యూజింగ్ ఎలిమెంటర్. మీరు ఒక్కొక్క పేజ్ ఓపెన్ చేసి ఎడిట్ విత్ ఎలిమెంటర్ అయినా క్లిక్ చేయండి, లేదంటే డైరెక్ట్గా ఇలా ఫ్రంట్ ఎండ్లో ఇక్కడ ఎడిట్ విత్ ఎలిమెంటర్ అనే ఆప్షన్ వస్తుందండి, దీని మీద క్లిక్ చేసైనా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో ఐ క్లిక్ ఆన్ ఎడిట్ విత్ ఎలిమెంటర్. సో ఇప్పుడు మీకు నచ్చినట్లు మీరు టెక్స్ట్ మార్చుకోండి, ఆ ఇమేజెస్ మార్చుకోండి, ఏమైనా సెక్షన్స్ మీరు వద్దు అంటే డిలీట్ చేసుకోండి, అలా మీకు నచ్చినట్లు మీరు డిజైన్ చేసుకోండి మీ సైట్ని. సో యూ కెన్ చేంజ్ దిస్ టెక్స్ట్ ఇఫ్ యూ వాంట్. సో ఏమన్నా కావాలంటే డిలీట్ చేసుకోండి, పెట్టుకోండి, ఇమేజెస్ కానివ్వండి. సో ఇప్పుడు ఎంత ఈజీ అయిపోయిందండి. ప్రీమియం లుక్ అండ్ ఫీల్ ఉందా లేదా ఈ థీమ్ మీకు, Yes. రైట్? సో బ్యాక్గ్రౌండ్ కలర్ నచ్చట్లేదు, యూ కెన్ చేంజ్ దట్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనొచ్చు. గ్రీన్ ఉంది కదా, ఇదంతా బాగలేదు నాకు, సో యూ కెన్ చేంజ్. సో వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ డూ అండి, సింపుల్గా చెప్పాలి అంటే. సో సెకండ్ కలర్ ఈస్ వైట్. సో ఐ చేంజ్ టు సంథింగ్ లైక్, ఓకే. సో కొంచెం అలా మీకు నచ్చినట్లు మీరు చేంజ్ చేసుకోండి. సో ఇవి ప్రీమియం లుక్ అండ్ ఫీల్ ఇస్తాయండి ఈ టెంప్లెట్స్ అన్నీ కూడా. సో మీరు హోల్ వెబ్సైట్ని, మొత్తం వెబ్సైట్ని వితిన్ 2 to 3 minutes మీరు డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. సో ఏమన్నా చేంజెస్ కావాలన్నా చేసుకుంటే మీ వెబ్సైట్ రెడీ అయిపోతుందండి. సో ఇంకా కాంటాక్ట్లోకి వెళ్తే వీళ్ళు ఏమన్నా ఫామ్స్ అట్లా ఇవ్వచ్చండి. సో ఈ ఫామ్ ఏది యూస్ చేస్తున్నారు, మనకు వర్క్ అవుతుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. సో ఈ ఫామ్స్కి రిక్వైర్ అయిన ప్లగిన్స్ అవన్నీ కూడా వీళ్ళు ఆటోమేటిక్గా ఇక్కడ డౌన్లోడ్ చేసి ఉంటారనమాట. సో ఆ ఫాము బ్యాక్ ఎండ్లో యూజర్ డేటా సేవ్ చేసుకుంటుందా లేదా అవన్నీ చెక్ చేసుకోండి. లేదు అలా చేయట్లేదు అనుకుంటే, సో యూ కెన్ ఎడిట్ విత్ ఎలిమెంటార్, నింజా ఫార్మ్స్ కానీ ఫార్మినేటర్ కానీ మీకు నచ్చిన ప్లగిన్ మీరు ఇన్స్టాల్ చేసుకొని ఆ ఫామ్ యొక్క షార్ట్ కోడ్ని మీరు ఇక్కడ ప్లేస్ చేసుకోండి. ఓకే. సో వీళ్ళు ఇక్కడ డబ్ల్యూపీ ఫామ్స్ వాడుతున్నారండి. సో డబ్ల్యూపీ ఫామ్స్లో మోస్ట్లీ నాకు తెలిసి ఫ్రీ వర్షన్లో బ్యాక్ ఎండ్లో మీకు సేవ్ అవ్వవు అనమాట యూజర్ డేటా. యూజర్ అనేవాడు ఎవరన్నా వచ్చి ఫిల్అప్ చేస్తే ఫాము, సో వాళ్ళ డేటా బ్యాక్ ఎండ్లో సేవ్ అవ్వదు ఫ్రీ వర్షన్లో. ప్రీమియం వర్షన్ అయితే సేవ్ అవుతుంది. సో అలాంటప్పుడు మీరు నింజా ఫామ్స్ కానీ ఇంకో ప్లగిన్ ఏదైనా వాడి ఫామ్ క్రియేట్ చేసుకొని ఆ కోడ్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసుకొని ఫామ్ అనేది రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇలా మీకు నచ్చినట్లు మీరు చేసుకోండి. ఇంకా ఇది క్లికబుల్ ఎలిమెంట్స్ లాగా మీరు డిజైన్ చేసుకోండి. ఫోన్ నెంబర్ కానీ ఇవన్నీ చేంజ్ చేసుకొని మేక్ దెమ్ క్లికబుల్. సో లైక్ TL: ఫోన్ నెంబర్, మెయిల్ అయితే mail2: ఈమెయిల్ ఐడి. సో నేను మీకు ఇందాక చూపించాను, అలా చేంజెస్ చేసుకుంటే సో యూ కెన్ హ్యాపీలీ బిల్డ్ యువర్ వెబ్సైట్. ఈ స్టార్టర్ టెంప్లెట్స్లో ఇది ఒక్క థీమే కాదండి, ఇందాక చూపించినట్టు చాలా ఉన్నాయి. సో మీ దగ్గరకు ఎవరైనా వచ్చారు, లైక్ నాకు ఒక థీమ్, ఐ మీన్ ఒక వెబ్సైట్ డిజైన్ చేపిమని, సో యూ కెన్ హ్యాపీలీ చూస్ దీస్ టెంప్లెట్స్ అండ్ డిజైన్ దమే ప్రీమియం లుక్ అండ్ ఫీల్ వెబ్సైట్ డిజైన్ చేసి ఇవ్వచ్చండి మీరు. సో ఈ సైట్లోకి వెళ్తే కూడా మీరు టెంప్లెట్స్ ఏమేమి ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు. సో చూడండి ఇక్కడ సర్చ్ చేసి కూడా ఏమేమి టెంప్లెట్స్ ఉన్నాయో మీరు చూడొచ్చు. సో సేమ్ అండి, సేమ్ startertemplates.comలోకి వచ్చిన మీ వెబ్సైట్లో కూడా అదే స్టార్టర్ టెంప్లెట్స్ ఉంటాయి. సో ఇక్కడైనా సరే ఏ టెంప్లెట్స్ ఉన్నాయి అలా అంతా కూడా మీరు లైవ్ ప్రివ్యూ చూడొచ్చు. చూడండి, దిస్ ఈస్ ఆల్సో ఫ్రీ. బాగుంది కదా, Yes. ఈ కామర్స్ కైండ్ ఆఫ్ థింగ్. సో ఇలాంటి సైట్స్ మనకు డిజైన్ చేయాలంటే చాలా టైం పడుతుందండి. సో ఇలాంటి అవసరం లేకుండా ఆస్ట్రా థీమ్ అండ్ దెన్ ఎలిమెంటా ప్లగిన్ అండ్ దెన్ స్టార్టర్ టెంప్లెట్స్ ప్లగిన్. సో ఈ మూడు గనక ఉంటే మనం హ్యాపీగా ప్రీమియం లుక్ అండ్ ఫీల్ ఉండే వెబ్సైట్స్ని తక్కువ టైంలో బాగా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే. సో వీ కెన్ యూజ్ ఎలిమెంటర్ పేజ్ బిల్డర్ ప్లగిన్, అంటే స్పెసిఫిక్ పేజెస్ డిజైన్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. అలాగే హోల్ వెబ్సైట్ని డిజైన్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఐఎమ్ లీవింగ్ దిస్ టు యూ, ఎందుకంటే ఎట్లా ఎడిట్ చేసుకోవాలంతా మీకు తెలుసు అండి, నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను ఫ్రమ్ బేసిక్స్. సో యూ ట్రై ఇట్. డన్. సో ఎనీ డౌట్స్ అబౌట్ దిస్? Yeah. Clear.